ప్రేమైన దేవుని పిల్లలందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామంలో నా శుభములు వందనములు తెలియజేస్తున్నాను. మరి దేవుడి కృపను బట్టి తిరిగి మరొకసారి ఈ లైవ్ రూపంలో మిమ్మల్ని కలుసుకోవటం నిజంగా ఆనందంగా ఉంది. మీరంతా క్షేమంగా ఉన్నారని ఆశిస్తున్నాను. నా అనుదిన ప్రార్థనలో మరి మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటున్నాను. మీరును మరి సంఘం కోసం, అలాగే ఈ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్న ఈ మానవ సమాజం కోసం, ముఖ్యంగా మరి దేవుడి పిల్లల కొరకు మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకునండి. అలాగే వస్తున్న ఈ వాక్యాన్ని మీరు వింటూ అనేక మందికి మాటలు షేర్ చేయండి. ఉన్నతమైన దేవుడి మనసును తెలిపే మాటలే మీరు వింటున్నారు కనుక దయచేసి విని విడిచిపెట్టకుండా మీరు గ్రహించి మీరు మీ ఆత్మీయ జీవితాన్ని చక్కబెట్టుకుని అలాగే అనేక మందికి ఈ సత్యవాక్యాన్ని వినిపించాల్సిందిగా మరి ప్రేమపూర్వకంగా మీకు తెలియజేస్తున్నాను. ఓకే, అంశంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు మనం ఆలోచించబోయే వాక్యము మత్తయి సువార్త 7:7లో దేవుడు అడగమన్నది ఏమిటి అన్నది అంశం. మత్తయి సువార్త 7:7 ఈ అధ్యాయంలో దేవుడు ఒక మంచి సందర్భాన్ని రాయించాడు. ఆ రాయించిన సందర్భాన్ని ఈరోజు మనం ఆలోచిస్తాం. మత్తయి సువార్త అనగానే మనం చాలాసార్లు మరి బైబిల్ను చదవాలనుకున్నప్పుడు బైబిల్ను చదవటం ప్రారంభించిన వాళ్ళలో చాలామంది ఎక్కువ శాతం ఈ మత్తయి సువార్తను చదువుతూ ఉంటారు. అలా మత్తయి సువార్తలో రాయబడిన సంగతులు మనం చదువుకుంటూ వెళ్ళిపోతే అందులో దేవుడు మనసు మనకు అర్థం కాదు, కానీ మనసు పెట్టి ప్రతి వాక్యాన్ని, ప్రతి వచనాన్ని దేవుడు ఏం అడగమంటున్నాడు అని మనం అక్కడ నిలబడి ఆలోచించినప్పుడు మాత్రమే దేవుడి మనసు అనేది మనకు అర్థమయ్యే అవకాశం ఉంటుంది. మత్తయి సువార్త మనం చాలాసార్లు చదివాం. అలాగే నేను ఒకసారి మత్తయి సువార్త గురించి కూడా మాట్లాడుతూ యూట్యూబ్లో ఒక మంచి పాట ఉంటుంది. మత్తయి సువార్త వంశావళితో ఎందుకు ప్రారంభమైంది అన్న అంశం కూడా ఉంటుంది. అసలు ఎందుకు మత్తయి సువార్త వంశావళితో ప్రారంభమైంది అన్నది కూడా నేను మాట్లాడాను. అంటే దేవుడి మాటలు చదువుకుంటూ వెళ్ళిపోతే ఏమర్థం కాదు, కానీ అక్కడ నిలబడి ఆలోచించినప్పుడు మాత్రమే అందులో ఉన్న సారం అనేది మనకు అర్థమవుతుంది అన్నది మీరు గ్రహించాలి. ఈరోజు మరి మత్తయి సువార్త 7వ అధ్యాయం మనం చాలాసార్లు చదివాం. ఆ 7వ అధ్యాయంలో రాయబడిన ఒక మాట ఈరోజు మనం ఆలోచిస్తున్నాం. 7వ అధ్యాయము 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును అనుంది, వెదుకుడి మీకు దొరుకును. ఈ మాట ఫ్లోలో చాలాసార్లు చదువుకుని వెళ్ళిపోయి ఉంటాం మనం. నిజానికి అక్కడ ఆగాలి. అడుగుడి మీకు ఇయ్యబడును అన్నప్పుడు ఎప్పుడైనా మీరు దేవుడు అక్కడ ఏం అడగమంటున్నాడని ఆలోచించారా? దేవుడు మాట కదా అది, దేవుడు మనసు కదా. పరిశుద్ధాత్మ ప్రేరణతో దేవుడు మన ఆత్మీయ జీవితాన్ని చక్కబెట్టే మాటలే బైబిల్లో రాయించాడు. కాబట్టి పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన మాటలను ఈరోజు పరిశుద్ధాత్మను పొందుకున్న మనం ఎలా ఆలోచించాలి అంటే, దేవుడి మాటకు దేవుడే సమాధానం చెప్పాలి. ఇక్కడ అడుగుడి మీకు ఇయ్యబడును అనున్న మాటను చాలామంది వారి యొక్క ఆశలను తీర్చుకోవడానికి వాడేసుకున్నారు. ఉదాహరణకు ఈరోజు చాలామంది విశ్వాసుల యొక్క మెప్పును కోరుకునే బోధకులు ఉన్నారు. వాళ్ళు దేవుడు మెప్పు కంటే వాళ్ళు ముందు కూర్చొని వింటున్న విశ్వాసుల మెప్పును కోరుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదం. అక్కడ కూర్చున్న వింటున్న విశ్వాసకి ప్రమాదమే, చెబుతున్న సేవకుడికి ప్రమాదమే. ఎందుకు నేను మాట అంటున్నాను అంటే, అడుగుడి మీకు ఇయ్యబడునన్న ఈ వాక్యాన్ని కొన్ని సంవత్సరాలుగా ఈ శరీర సంబంధమైన అవసరతలు తీర్చుకోవడానికి దేవుడు ఆ సందర్భాన్ని రాయించాడు, ఆ మాటను రాయించాడు అని చాలా ప్రసంగాలు ఇప్పటివరకు చెప్పేశారు. ఉదాహరణకి ఈ లోక సంబంధంగా, శరీర సంబంధంగా కొన్ని అవసరతలు అనేవి లోకంలో మనకు ఏర్పడుతూ ఉంటాయి. ఉదాహరణకి ఒకరికి ఇల్లు కట్టుకోవడం అంటే ఇష్టం, ఒకరు కారు కొనుక్కోవడం ఇష్టం, ఒకరు బండి కొనుక్కోవడం ఇష్టం. ఇవన్నీ భూమి మీద ఈ 60-70 సంవత్సరాల చిన్ని జీవితంలో తాసరా పడే అవసరతలు ఇవి. చాలామంది ఎప్పుడైతే అవసరత పడిందో ఈ వాక్యాన్ని అప్లై చేసుకున్నారు. అడుగుడి మీకు ఇవ్వబడును అన్న వాక్యం ఉంది కదా, కాబట్టి ఇప్పుడు నేను దేవుడిని కార్యమ్మని అడుగుతాను, దేవుడిని భూమి ఇమ్మని అడుగుతాను, దేవుడిని ఆస్తి ఇమ్మని అడుగుతాను,
దేవుడిని నా సుఖ సంతోషాల కొరకు కావలసిన వాటిని నేను అడుగుతాను అని వాళ్ళు భావించారు. భావించడానికి కారణం చాలామంది ఈ వాక్యాన్ని అలా చెప్పేశారు. అడుగుడే మీకు ఇవ్వబడును అనగానే, ఇగో మీకు లోక సంబంధమైనవి అడగండి, ఒక కారు అడగండి, ఒక ఇల్లు అడగండి, బంగారం అడగండి, డబ్బు అడగండి, ఇలా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. దేవుని పిల్లలారా, ఈరోజు మీరు జాగ్రత్తగా మనసు పెట్టి ఆలోచించాలి. అడుగుడి మీకు ఇవ్వబడును అన్న వాక్యాన్ని ఇలా మనం ఆలోచించడం కరెక్టేనా? పోనీ అక్కడ అడుగుడి మీకు ఇవ్వబడునని రాయించబడిన మాట దేవుడు రాయించినప్పుడు తిరిగి దేవా మేము ఏం అడగాలి అని దేవుడిని అడిగారంటే అడిగిన దాఖలాలు లేవండి. దేవుడిని అడగటం అంటే బైబిల్ని అడగటం. ఎందుకు అంటే ఈ మనిషి యొక్క నిత్య జీవానికి లేదా మనిషి పరలోకం చేరుకోవడానికి అవసరమైన సంగతులన్నీ దేవుడు బైబిల్లో రాయించి పెట్టాడు. అందులో ఈరోజు మనం మాట్లాడుకునే ఈ మాట కూడా ఒక భాగం. అలాంటప్పుడు మనల్ని పరలోకం చేర్చడానికి దేవుడి మాటలు రాయించినప్పుడు, దేవ మీరు అడుగుడి మీకు ఇవ్వబడునని మీరు అక్కడ రాయించినప్పుడు, మేమేం అడగాలి తండ్రి, మమ్మల్ని ఏం అడగమని నువ్వు చెప్పావు అని దేవుడిని అడగలేదండి. మనుషులను అడగటం ప్రారంభించారు. మనుషులేమో వారికి ఇష్టమైన బోధలు చేసుకుంటూ వెళ్ళిపోయారు. దేవుని పిల్లలారా, బైబుల్ ఆన్సర్ టు ది బైబుల్ జయశాలి గారు ఈ సమాజానికి, క్రైస్తవ ప్రపంచానికి ఇచ్చిన స్లోగన్ అండి అది. అంటే మీకు బైబిల్లో ఏదైనా సమస్య తలెత్తితే తిరిగి మీరు బైబిల్ని అడగండి, అప్పుడు చాలా బాగుంటుంది. దేవుడు మనసు మీకు, దేవుడి యొక్క ఉద్దేశాలు మీకు అర్థమవుతాయి తప్ప వాక్యానికి మనిషి జ్ఞానాన్ని జోడించకండి అని ఆయన చెప్పారు. దేవుని పిల్లలారా, ఇప్పుడు మనం బైబిల్లోకి వెళదాం. ఇక్కడ అడుగుడి మీకు ఇవ్వబడును అని అన్నప్పుడు ఒక సంగతి మనకు తెలియాలి. ఏంటా సంగతి అన్నప్పుడు, మనం ఏదైనా అడగాలి అంటే అడిగేవాడికి కూడా జ్ఞానం ఉండాలి. మనం ఏదైనా అడగాలి అంటే ప్రశ్న అడిగేవాడికి కూడా జ్ఞానం ఉండాలి. ఏమంటే శాస్త్రవేత్త స్థాయిలో ఉన్న ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఒక సామాన్యుడు ప్రశ్న వేసాడు అనుకోండి, ఆ ప్రశ్న అతనికి ఎలా ఉంటుందంటే నవ్వు వస్తుంది. రాకెట్లను తయారు చేసే అతని దగ్గరికి వెళ్ళి బ్యాటరీ గురించి అడిగాడు అనుకోండి, రాకెట్లను తయారు చేసే శాస్త్రవేత్త దగ్గరికి వెళ్ళి బ్యాటరీ గురించి అడిగాడు అనుకోండి, వాడు కింద నుంచి పైకి చూస్తాడు. అసలు నేనేంటి, నా స్థాయి ఏంటి, నువ్వు అడిగే ప్రశ్న ఏంటని. అంటే మనం ఏదైనా అడగాలి అనుకున్నప్పుడు అవతల వ్యక్తి యొక్క స్థాయి ఏంటనేది మనం ఆలోచించాలి. ఇప్పుడు మనం అడుగుడి మీకు ఇవ్వబడును అని దేవుడు అన్నాడు. ఇప్పుడు మనం అడుగుతున్నది ఎవరిని అన్నప్పుడు దేవుడిని అడుగుతున్నాం. దేవుణ్ణి అడిగేటప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలండి. దేవుణ్ణి అడుగుతున్నప్పుడు దేవుడి స్థాయికి సరిపడేవి అడగాలి కదా, దేవుడి యొక్క స్థితికి సరిపడేవి అడగాలి కదా. ఈ భూమి మీద మానవుడు ఇవ్వలేని దాన్ని మనం దేవుడిని అడగాలి కదా. ఈ చిన్నవి శరీర సంబంధమైనవి ఏమైనా దేవుడిని అడగమని అక్కడ రాయించాడు కనుక నేను అడుగుతున్నాను అంటే అది ఎంత బుద్ధిహీనంగా ఉంటుందో ఇప్పుడు ఒక ఉదాహరణ చెప్తాను మీకు. అది ఎంత బుద్ధిహీనంగా ఉంటుందంటే, ఏమంటే అడుగుడి అని ఉంది అక్కడ, నేను ఏది పడితే అది అడిగేస్తున్నా మనం. ఇది ఎంత బుద్ధిహీనంగా ఉంటుందంటే, బస్ స్టాండ్లో విచారణ కేంద్రాలు అని ఉంటుంది బస్ స్టాప్లో. అంటే అక్కడ బోర్డే ఉంటుందండి, మే హెల్ప్ యూ అని రాసి ఉంటుంది. అంటే మీకు ఏదన్నా సమస్యగా ఉంటే మమ్మల్ని అడగండి అని. బాగా వినాలి. మీరేమంటే అది బస్ స్టాండ్ అని మీరు గుర్తించినప్పుడు, బస్ స్టాప్ అని అది మీరు గుర్తించినప్పుడు, మీకు ఏదైనా అవసరతలు ఉన్నప్పుడు నన్ను అడగండి అని అక్కడ బోర్డు చూసినప్పుడు, నిజానికి తెలివైన వాడైతే ఏం అడుగుతాడు అక్కడికి వెళ్ళి? ఇతను ఏ ఊరికి ప్రయాణించాలనుకుంటున్నాడో ఆ ఊరి యొక్క ప్రయాణానికి సంబంధించిన బస్సు అడుగుతాడు, లేదంటే ప్లాట్ఫామ్ నెంబర్ అడుగుతాడు. వాడు తెలివైన వాడు. అలా కాకుండా బస్ స్టాప్లోకి వెళ్ళి ఏమంటే గోదావరి ట్రైన్ ఎప్పుడు వస్తుందంటే అని అడిగాడు అనుకోండి, బాగా ఆలోచించాలని చెప్పేది. వాడిని ఏమంటారు చెప్పండి? పోనీ బస్ స్టాప్లో మీరు అడగండి అని అతని దగ్గరికి వెళ్ళిపోయి ఏమంటే గోదావరి ట్రైన్ ఎప్పుడు వస్తుందని అడిగితే పో అవతలకి అంటాడు. అంటే అడిగేటప్పుడు ఎవరిని అడుగుతున్నాం, ఏం అడుగుతున్నాం, ఈ సెన్స్ అనేది ఉండాలి. ఉదాహరణకి ఇంకా మీరు ఏమన్నా ఒక ఎమ్మెల్యే దగ్గరికి వెళ్ళి మాట్లాడుతున్నారు, అతను అతని స్థితికి స్థాయికి తగినవి అడగాలి. లేదా ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి అడుగుతున్నారు, అతని స్థాయికి తగినవే అడగాలి. అంటే లోక సంబంధంగా ఏదైనా అడగాలి అని అనుకున్నప్పుడు కనీసం ఈ జ్ఞానాన్ని అప్లై చేశారండి. బస్ స్టాప్కి వెళ్ళి ట్రైన్ గురించి అడగరు. ఏమన్నా రైల్వే స్టేషన్కి వెళ్ళి బస్సుల గురించి అడుగుతారా? అడగండి అని అక్కడ బోర్డు ఉంది. ఆ బోర్డు ఉంది కదా అని మీరు ఏది పడితే అది అడిగేస్తారా? రైల్వే స్టేషన్కి వెళ్ళి బస్సుల గురించి అడిగితే. ఈరోజు దేవుడు వాక్యాన్ని కూడా అలాగే చేశారు. అక్కడ అడుగుడి మీకు ఇవ్వబడును అని ఉన్నప్పుడు ఏం అడగాలి తండ్రి అని ప్రశ్న అడిగేవాడికి కూడా జ్ఞానం ఉండాలి.
ఉదాహరణకి మీరు చూడండి, యేసు ప్రభు దగ్గర అటొక దొంగ ఉన్నాడు, ఇటొక దొంగ ఉన్నాడు సిలువలో చనిపోవడానికి ముందు. ఏమంటే ఆ సందర్భాన్ని నేను చెప్తున్న మనసు పెట్టి ఆలోచించండి. ఆ సందర్భంలో యువతల దొంగ ఒకటి అడుగుతున్నాడు, యువతల దొంగ మరొకటి అడుగుతున్నాడు. యువతల దొంగ ఏమడుగుతున్నాడు? మారణ దొంగ అంటే, నువ్వు రక్షకుడు కదా, నువ్వు రక్షించుకుని మమ్మల్ని కూడా రక్షించుకుని మమ్మల్ని కిందకి దింపే, ఈ ప్రాణాపాయం నుండి మమ్మల్ని కాపాడు అంటున్నాడు. అది వాడికి అర్థమైంది, వాడు అడిగాడు. యువతల దొంగ ఏమడిగాడు? తండ్రి, ప్రభా, నేను రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను కొంచెం జ్ఞాపకం చేసుకొనుము అని అడిగాడు. ఏమంటే రెండాట్లో ఒకటి నచ్చింది ప్రభుకు, ఒకటి నచ్చలేదు. బాగా ఆలకించాలని చెప్పేది. యువతలు మారని దొంగ ఇంకా చనిపోతామని తెలిసి ప్రాణం మీదకి వచ్చినా సరే, నన్ను దించేయి, లోకంలో నన్ను బ్రతికించేయి, ఇంకా నేను లోకంలోకి పోయి పాపం చేసుకుంటాను, ఇంకా లోకంలో పోయి దొంగతనాలు చేసుకుంటానని అడుగుతున్నాడు. కానీ యువతల దొంగ అలా కాదు, అర్థమైపోయిందండి. తండ్రి, నీ రాజ్యం వస్తుంది అంటున్నావు కదా, కొంచెం ఆ రాజ్యంలో నన్ను జ్ఞాపకం చేసుకో అంటే దైవిక సంబంధమైనది అడుగుతున్నాడు, దేవుడి రాజ్యానికి సంబంధించింది అడుగుతున్నాడు. అది నచ్చింది ప్రభుకి. నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉంటావు అన్నాడు. ఆలోచించండి జాగ్రత్తగా. అంటే దేవుణ్ణి అడుగుతున్నప్పుడు ఏం అడగాలో కొంచెం మనకి ఆలోచన ఉండాలి, జ్ఞానం ఉండాలి. ప్రశ్న అడిగే వాళ్ళు ఎలా ఉండాలి అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక మాట మీకు చూపిస్తాను, అర్థమవుతుంది. 20వ అధ్యాయం చూడండి, మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం చూడండి. మత్తయి సువార్త 20వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు జబదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోయగా, యేసుప్రభుకి జబదయి కుమారుల తల్లి ఏమండి వచ్చింది, ఒక రిక్వెస్ట్ పెడుతుంది వాళ్ళ తరపున. ఏదో రిక్వెస్ట్ పెట్టడానికి ప్రభు దగ్గరికి వస్తే ఆయన అంటున్నాడు, నీవేమి కోరుచున్నావని ఆయన అడిగాను. అందుకామె, నీ రాజ్యమందు ఇద్దరిలో కుమారుల్లో ఒకరిని నీ కుడి వైపునను ఒకరిని నీ ఎడమ వైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో నేను. అందుకు యేసు, మీరు ఏమి అడుగుచున్నారో అది మీకు తెలియదు. చూసారా, మీరు ఏమి అడుగుచున్నారో అది మీకు తెలియదు అంటున్నాడు. ఏం అడుగుతున్నావమ్మా నువ్వు? స్థానాల గురించి అడుగుతున్నావేంటి? కుడిపక్క ఒక స్థానం, ఎడం పక్క ఒక స్థానం. ఏమంటే ఇక్కడ తల్లి అంత దారుణంగా అండి, అక్కడ ఉన్న శిష్యులు 12 మంది అండి. మరి ఇద్దరిని కుడి ఒకరిని ఎడం ఒకరిని కూర్చోబెట్టుకుంటే మిగతా 10 మంది ఏమైపోవాలి? నువ్వు అడుగుతున్నది కరెక్ట్ కదమ్మా, మంచి మనసుతో అడగట్లేదు, నువ్వు సరైనది అడగట్లేదు. నన్ను ఇలా అడగకూడదు. నేను ఈ సందర్భానికి మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చాను అంటే, దేవుడిని అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నువ్వేం అడుగుచున్నావో నీకు తెలియదు. బాగా వినాలి, ఇది మీకు చివరికి అర్థమవుతుంది నేను చెప్పేదంతా. అంటే దేవుడి ముందు అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమన్నా ముఖ్యమంత్రితో మాట్లాడేటప్పుడు ఎలా పడితే అలా మాట్లాడితే ఎలా ఉంటుందండి? ఆయన ఏది పడితే అది అడిగేస్తే ఎలా ఉంటుందండి? ఒక పెద్ద స్థానంలో, లోకంలో పెద్ద స్థానంలో ఉన్న వ్యక్తినే ఏదైనా అడగాలనుకున్నప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకుని అడుగుతున్నప్పుడు, ఇప్పుడు మనం అడగమన్నది ఎవరిని? దేవుడు మాట కదండి. ఇప్పుడు అడుగుతున్నది ఎవరిని అన్నప్పుడు, సాక్షాత్తు పరలోకపు తండ్రిని అడుగుతున్నప్పుడు, సృష్టికర్తను అడుగుతున్నప్పుడు, ఈ విశ్వాన్ని నడిపిస్తున్న మహాశక్తిని నువ్వు మాట్లాడుతున్నప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. అది కూడా రాశాడు దేవుడు బైబిల్లో. మీకు ముందుకు వెళ్ళేటప్పుడు చూపిస్తాను అవన్నీ. నాతో మాట్లాడేటప్పుడు, నన్ను అడిగేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అన్నాడు. యెహోవా నామాన్ని వ్యర్థముగా ఉచ్చరింపవాడు శాపగ్రస్తుడు రాసేశాడు నిర్గమకాండం 20వ అధ్యాయంలో. నీకు పని పాట లేకుండా ఆయన నామాన్ని ఎత్తకూడదు అన్నాడు. చిన్నవాడండి దేవుడు, దేవుడి పైన గౌరవం లేదండి. దేవుడికి ఇవ్వాల్సిన ఖ్యాతి, దేవుడికి ఇవ్వాల్సిన మహిమ, దేవుడికి ఇవ్వాల్సిన అతి ప్రాముఖ్యమైన స్థానం, గౌరవం ఈరోజు మనుషులు ఆయనకి ఇవ్వట్లేదు. సామాన్యుడిగా చూస్తున్నారు దేవుడిని కూడా. దేవుడి మీద కామెడీలు ఈరోజు సినిమాల్లో. ఏం అర్థం కాలేదండి, దేవుడు ఏమీ అర్థం కాలేదండి. దేవుడి గురించి వ్యంగ్యంగా మాట్లాడడం, దేవుడి గురించి కామెడీగా మాట్లాడడం. ప్రారంభంలో వేశాడు ఇశ్రాయేలుకి, ఏమన్నాడు తెలుసా? ఒరే, పని పాట లేకుండా వ్యర్థంగా నా నామాన్ని ఉచ్చరించారా, శాపగ్రస్తులు, మిమ్మల్ని శపిస్తానన్నాడు దేవుడు. ఆయన నామం అనేసరికి కీర్తి కలిగిందండి. ఉదాహరణకు ఇప్పుడు గౌరవనీయులు శ్రీ అని మాట్లాడతారు. ఎవరి గురించి? ఒక ఉన్నతమైన ప్రధానమంత్రి గారి స్థానంలో, ప్రధానమంత్రి స్థానంలో ఉన్న మోడీ గారి గురించి. ఏమంటే ఏకవచనంలో మామూలుగా సామాన్యుడిని ఉచ్చరించినట్టుగా ఆయన నామాన్ని ఉచ్చరిస్తే కేసు అవుతుంది. అది లోక సంబంధమైన ఒక చిన్న చిన్న స్థానాలలో ఉన్న వ్యక్తులకే గౌరవనీయులని, స్త్రీ అని, పూజనీయులని ఏమన్నా ఇంత గొప్పగా మాట్లాడుతుంటే, దేవుడి విషయంలో ఈ జాగ్రత్త ఏమైంది? బాగా ఆలోచించాలి. కాబట్టి అడుగుతున్నది దేవుడిని అయినప్పుడు ఏం అడగమంటావు తండ్రి? మమ్మల్ని ఏం అడగమన్నావు? ఎందుకంటే మాకు తెలీదు. దేవుడిని అడగాలండి. అన్నీ రాశాడు కదా దేవుడు బైబిల్లో.
మీకు ఏం అడగాలో, మీరు దేవుడిని ఎలా ప్రార్థన చేయాలో మీకు తెలియదు అన్నాడు దేవుడు బైబిల్లో. చూస్తారు ఆ మాట కూడా. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయం 26, 27 చూడండి ఏమంటున్నాడు. రోమిలికి రాసిన పత్రిక 8వ అధ్యాయము 26, 27. అటువలే ఆత్మయు మన బలహీనతలను చూచి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఆత్మ, ఆ కింద చదివేసరికి అంటాడు, ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేసి. మనకి ఏం తెలుసు అండి? దేవుణ్ణి ఏం అడగాలో మనకేం తెలుసు? మీకు తెలుసా? ఇక్కడ చూసారా, మనకి తెలియదని మన పక్షాన్ని ఎవరు అడుగుతున్నారంటే దేవుణ్ణి? పరిశుద్ధాత్ముడు. మన బలహీనతలను చూసి. ఏమన్నా ఇంత చక్కగా ఇన్ని చోట్ల మీకేం తెలియదు, మీకేం అడగాలో తెలియదు, మీకేం అడగాలో తెలియదు, ఏం అడుగుతున్నారో జాగ్రత్త అని దేవుడు బైబిల్లో ఇంత స్పష్టంగా దేవుడు రాయించి పెడితే, ఏమడిగాము ఈరోజు? అడుగుడి మీకు వేయబడిన వాక్యాన్ని దేనికి వాడేశారు? ఏం అడగాలి అసలు దేవుణ్ణి? చాలా బాగుంటుందని మీరు చివరి వరకు చాలా మనసు పెట్టి వినాలి. చాలా బాగా చెప్పాడు దేవుడు. దేవుని పిల్లలారా, ఇప్పుడు మీరు మనసు పెట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం, అడుగుడి మీకు ఇయ్యబడును అని అక్కడ ఉంది. నేను ఈ లోక సంబంధమైనవి నేను అడుగుతాను. ఒకళ్ళు వెండి అడుగుతాను అంటున్నాడు. ఆయనకి వెండి అంటే ఇష్టం, వెండి అడుగుతాడు. నాకు బంగారం అంటే ఇష్టం అండి, ఆయన బంగారం అడుగుతున్నాడు. నాకు ఇల్లు అంటే ఇష్టం అండి, ఒక ఆయన ఇల్లు అడుగుతున్నాడు. ఏమంటే నాకు డబ్బులు అంటే ఇష్టం అని ఒక ఆయన డబ్బులు అడుగుతున్నాడు. నాకు బాగా సుఖ సంతోషాలు ఇష్టం అండి, నేను సుఖభోగాలు అనుభవించాలి లోకంలోనని, ఇది సుఖభోగాలు అనుభవించడానికి ఒక ఆయన అడుగుతున్నాడు. దేవుడు అడగమన్నది ఏంటి అని అడిగితే ఆయన ఆన్సర్ ఒకటి ఉంటుంది. మనం అర్థం చేసుకోవడంలో దేవుడు మనసును పొరపడ్డాం కనుక ఒక ఆయన ఇల్లు అంటున్నాడు, ఒక ఆయన పొలం అంటున్నాడు, ఒక ఆయన భూమి అంటున్నాడు. పోయిందండి. దేవుడు మనసులో ఉన్న ఉద్దేశం చెడిపోయింది. నీ ఉద్దేశాన్ని దైవ వాక్యానికి ఆపాదించేసావు నువ్వు. పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన వాక్యాన్ని, పరిశుద్ధాత్మ ప్రేరణతో రాయబడిన మరొక వాక్యంతో మనం నేర్చుకోవాలి. అన్నీ ఆయన్ని అడగాలి. ఏంటి తండ్రి, ఏంటి తండ్రి, ఏం అడగాలి తండ్రి, మేము ఏం అడగాలి తండ్రి? నిన్ను అడుగుడి మీకు వేయబడినని రాసావు కదా ప్రభా. మా తండ్రిగా మా క్షేమాన్ని కోరుకుని నువ్వు మాట్లాడుతావు కదా, మా క్షేమాన్ని కోరుకుని ఈ పరిశుద్ధ గ్రంథాన్ని మా కొరకు రాయించావు కదా, మరి మేము ఏం అడగాలి? ఎప్పుడైనా ఇలా ఆలోచించారా? ఎప్పుడైనా ఇలా అడిగారా? మీరు ఆలోచించండి. అడుగుడి మీకు ఇవ్వబడినంటే మరి లోక సంబంధంగా ఇవి అడుగుతానంటున్నావు, వెండి బంగారం. మరి పక్కన వాక్యం ఉంది, దాన్ని ఏం చేస్తావు? పక్కనే ఉంటుంది అక్కడ, అడుగుడి మీకు ఇవ్వబడును. పక్కనే ఉంది, వెదకుడి మీకు దొరుకును. మరి ఏం ఎదుగుతావు ఇప్పుడు? పొలాల్లోకి వెళ్ళిపోయి రత్నరాశులు ఎదుగుతావా? ఈరోజు చాలామంది ఎదుగుతున్నారు కదా, ఏమండి? లేదంటే రహస్య నిధులు ఎదుగుతున్నారు కదా. అలాగే ఏం ఎదుగుతావు వెళ్ళి? అంటే శరీర సంబంధమైన సంగతులకు మొదటి వాక్యాన్ని అప్లై చేస్తానంటే రెండో దాన్ని కూడా దానికి అప్లై చేయి. బంగారాన్ని ఎత్తుక్కుంటావా వెళ్ళి? వెండిని ఎత్తుక్కుంటావా? ఇల్లు ఎత్తుక్కుంటావా? పొలం ఎత్తుక్కుంటావా? ఎతుకుతూ దొరుకుతాయి అవి. వెదకుడి మీకు దొరుకును అన్నాడు. ఏం ఎత్తుకుతావు వెళ్ళి? ఎప్పుడు వాక్యాన్ని కలిపి చెరపకండి మానవ ఉద్దేశాలతో. దేవుడిని అడగండి. ఎవడి మాటలు చెప్తే చాలామంది కోపం అండి, తప్పు పడుతున్నారు అని. మేమేం తప్పు పడుతున్నాం? వాక్యాన్ని తిప్పేశారు, వాక్యాన్ని మార్చేశారు, దేవుడి ఉద్దేశాలు నాశనం చేశారు. సరి చేసుకోమని చెప్తున్నామండి. అడుగుడి మీకు ఇవ్వబడినంటే ఈ శరీర సంబంధమైనవి, శరీరానికి ఉపయోగపడేవి, శరీర సంతోషాలు, ఈ శరీరానికి సుఖాలు ఇచ్చినవి అడగమని దేవుడు చెప్పలేదు బైబిల్లో. చూడాలి జాగ్రత్తగా, వాక్యం నేర్చుకోవాలి. ఇప్పుడు వెళదాం, అసలు దేవుడు ఏం అడగమంటున్నాడు అని మనం ఆలోచించగలిగితే, ఇప్పుడు ఇది మత్తయి సువార్తలో మీరు చదువుతున్నారు, అడుగుడి మీకు ఇవ్వబడినని. బాగా వినాలి. సువార్తలు ఎన్ని ఉంటాయి? 4 సువార్తలు ఉంటాయి. ఒకే సందర్భాన్ని 2 సువార్తికులు కూడా రాస్తూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. కొన్ని సందర్భాల్లో అయితే 4 సువార్తికులు రాస్తారు. అలాగే ఇప్పుడు మత్తయి సువార్తలో అడుగుడి మీకు ఇవ్వబడినని నువ్వు అక్కడ ఆగిపోతే ఎసెన్స్, సారం అనేది నీకు తెలియదు, భావం అనేది నీకు తెలియదు, దేవుడు ఉద్దేశం అనేది నీకు తెలియదు. ఏమడగాలి? ఒకసారి ఇక్కడ మీరు చేయి పెట్టి నేను తిప్పుతాను అంతా, కొన్ని నెమ్మదిగా చాలా వాక్యాలు మీరు రాసుకుందరు కానీ బైబిల్లో చాలా మాటలు మీరు చూద్దరు. కానీ ముందుగా ఇక్కడ మీరు చేయి పెట్టి, ఎందుకంటే మనం దీన్నే ఆలోచిస్తాం చివరి వరకు కనుక ఈ వాక్యాన్నే, మీరు ఎప్పుడు ఇక్కడ చేయి పెట్టుకొని మిగతా వాక్యాలు బైబిల్లోని చూసుకోవాలి. ఏమంటే ఒకసారి యాకోబు గారు రాసిన పత్రిక వెళ్దాం. ఒకసారి యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చూడండి. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం చదువుతున్నారు. మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను అన్నాడు. చూడండి, మళ్ళా చదవండి. మీలో ఎవనికైనాను
జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను. ఏం అడగమన్నాడు చెప్పండి ఇక్కడ? మీలో ఎవనికైనాను అన్నాడు. ఎవరికి చెప్తున్నాడు? క్రైస్తవులు అందరికీ చెబుతున్నాడు. ఏమని? మీలో ఎవనికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగాలి. ఇది చాలా విచిత్రంగా ఉంటుందండి. దేవుడు మాట కదా, అర్థం కావడానికి టైం పడుతుంది. అర్థమైతే అమోఘం అండి. అర్థమైతే అబ్బా భలే చెప్పాడండి దేవుడు అనిపిస్తుంది. ఎవడు ఇలా చదువుకుంటూ పైపైన దాన్ని ఆలోచించి వదిలేస్తే మాత్రం జ్ఞానం అర్థం కదండి. మీలో ఎవడికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడలా అతడు దేవుణ్ణి అడగాలి. అంటే ఇప్పుడు ఏం అడగాలి దేవుణ్ణి అంటే? జ్ఞానం అడగాలి అన్నాడు. జ్ఞానం అనగానే వాక్యం. జ్ఞానం అనగానే యేసుక్రీస్తుల వారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో మనం చదువుకుంటాం, క్రీస్తు దేవుని యొక్క శక్తియును దేవుని జ్ఞానమునై ఉన్నాడు అని మనం చదువుకుంటాం, యేసుక్రీస్తుల వారు. అలాగే యేసుక్రీస్తుల వారికి ఉన్న మరో పేరేంటి? ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, ఆ వాక్యమే శరీరధారిగా కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాను అని మనం చదువుకుంటాం. అంటే ఈ మాటలన్నిటిని బట్టి మనకి ఏమర్థం అవుతుంది అంటే, వాక్యం అనగానే యేసుక్రీస్తుల వారు, జ్ఞానం అన్నా వాక్యం అన్నా యేసుక్రీస్తుల వారు అన్నా ఒకటే. మీలో ఎవడికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుడిని అడగాలి అనగానే, జ్ఞానం అనగానే వాక్యం అడగమంటున్నాడండి. ఈ మాట కొంచెం కొత్తగా, లేదంటే మొదటిసారి వింటున్న వాళ్ళకి ఇదేంటండి దేవుడు జ్ఞానం అడగమంటున్నాడా? మేము ఎంతకాలం ఇల్లు అడుగుదాం అనుకున్నాం, పొలం అడుగుదాం అనుకున్నాం, బంగారం అడుగుదాం అనుకున్నాం, డబ్బు అడుగుదాం అనుకున్నాం, ఉద్యోగం అడుగుదాం అనుకున్నాం. ఇవన్నీ రోజువారి జీవితంలో మనకు ఎదురుపడే అవసరతలు కదండి. అలాగని అవసరతల కొరకు అడగొద్దని నేను అనటం లేదు. మీరు భక్తిలో ఉన్నప్పుడు, మీరు దేవుడి కొరకు బ్రతుకుతున్నప్పుడు ఆ అవసరతలన్నీ నేనే తీర్చేస్తాను, మీరు అడగాల్సిన అవసరత లేదన్నాడు మత్తయి సువార్త 6వ అధ్యాయం మీరు చదివితే. మీకు అక్కరగా ఉన్నవేవో నాకు తెలుసు, వాటిని అడగక మునిపే మీ పరలోకపు తండ్రి మీకు ఇచ్చేస్తాడు. అవి అడగాల్సినవి మాత్రం దేవుడిని ఏంటన్నప్పుడు అవసరతలు కాదు అడగమంటున్నది, వాక్యాన్ని అడగండి అన్నాడు. వాక్యాన్ని అడగటం ఏంటి? వాక్యం వల్ల ఏం ఉపయోగం? వాక్యం అడగటం వల్ల ఏంటి ప్రయోజనం? ఇది మనకి తెలియాలి. చాలా ఏమంటే దేవుడు మాట కదండి. దేవుడు ఒక మాట చెప్పాడు అంటే దాని వెనకాల చాలా ఉంటుంది. మీలో ఎవరికైనా జ్ఞానము కొదువు అయినాడా దేవుణ్ణి అడగండి అన్నాడు. దేవుణ్ణి అడగటం వల్ల ఏంటండి ప్రయోజనం అంటే చాలా ప్రయోజనం ఉంటుంది. మీకు తెలుస్తుంది కొంచెం ముందుకు వెళ్ళేసరికి. యేసుక్రీస్తుల వారు అన్న మాట ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఎక్కడ? యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఆయన ఒక మాట అంటాడు. ఏమంటాడు తెలుసా? శిష్యులతో మాట్లాడుతూ, పరలోకంలో ఉన్న కన్నతండ్రికి ప్రార్థన చేస్తూ ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, యోహాను సువార్త ఒకసారి చూద్దాం బైబిల్లో. యోహాను సువార్త 17వ అధ్యాయం చూడండి. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనం. యోహాను సువార్త 17వ అధ్యాయము 14వ వచనంలో చూడండి ఏమనుంది అక్కడ? వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను, నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు గనుక లోకము వారిని ద్వేషించును అన్నాడు. ఇక్కడ ఏమి ఇచ్చానని చెప్తున్నాడు యేసుప్రభు? వారికి నీ వాక్యం ఇచ్చి ఉన్నాను అన్నాడు. అంటే ఈరోజు యేసుక్రీస్తుల వారు భూమి మీదకి వచ్చి భూమి మీద ఉన్న మానవులకి ఇచ్చి వెళ్ళిపోయింది ఏంటి చెప్పండి? ఇప్పుడు వాక్యమా? మీలో ఎవరికైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుణ్ణి అడగాలి అని అక్కడ యాకోబు గారు చెబితే, ఇక్కడ యేసుప్రభు బ్రతుకున్న కాలంలో అంటున్నాడు, తండ్రి నువ్వు నాకు ఇచ్చినట్టుగానే నేను వాళ్ళకి వాక్యం ఇచ్చేసాను, నువ్వు ఇచ్చిన వాక్యాన్ని నేను వాళ్ళకి ఇచ్చేసాను. ఎందుకు వాక్యం పొందుకోవాలి? ఎందుకు వాక్యాన్ని మనం తీసుకోవాలి? ఎందుకు వాక్యాన్ని మనం చదువుకోవాలి? ఎందుకు వాక్యాన్ని మనం నేర్చుకోవాలి? చాలా జాగ్రత్తగా వినాలి. చాలామందికి బంగారం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, ఇల్లు విలువ తెలుసు అండి, కానీ వాక్యం విలువ తెలీదు. వాక్యం విలువైందంటే భూమి మీద ఉన్న సంపదలన్నీ ఒక పక్క పెట్టి వాక్యాన్ని మరో పక్క పెట్టినా ఇవేవి కూడా వాక్యంతో సరిపోవు. ఎందుకు సరిపోవు తెలుసా? మీకు అర్థమవుతుంది ముందుకు వెళ్ళేసరికి. యోహాను సువార్త 4వ అధ్యాయం మనం చదువుకుంటాం, చాలాసార్లు చదువుకున్నాం. యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఏమంటే ఆయన గలిలయ నుంచి యోదయకి వెళ్ళిపోతున్నాడు, మధ్యలో సమరయ అడ్డు వస్తుంది. ఆ సమరయలో సమరయ స్త్రీ ఒక ఆవిడని కలుసుకున్నాడు ఆ యాకోబు బావి దగ్గర. ఆ యాకోబు బావి దగ్గర ఆ సమరయ స్త్రీతో యేసుప్రభు మాట్లాడిన ఒక ఉన్నతమైన మాట ఉంటుంది బైబిల్లో. నాకు దాహానికి ఇయ్యమ్మా అని అడిగాడు.
నాకు దాహానికి అన్నప్పుడు ఆమె ఏమన్నది, అయ్యో నువ్వు యూదుడువు, మేమేమో సమరయులము, మీతో మాకు పొంతు లేదు కదా, నువ్వేంటి నన్ను దాహానికి అడుగుతున్నావు, నువ్వేంటి నాతో మాట్లాడుతున్నావు, అసలు యూదులు సమరయులతో సాంగత్యం చేయరు కదా. ఇదంతా ఆవిడకి అప్పుడున్న పరిస్థితులన్నీ యేసుప్రభుకి చెప్పుకొస్తుంది. అప్పుడు యేసుప్రభు అన్న మాట ఒకటి ఉంటుంది, ఏంటో తెలుసా? నేను నీకు ఏ జలాన్ని ఇస్తానన్నాడు? జీవజలమునిత్తును, నిత్య జీవమునకైన జీవజలమునిత్తును, అది తాగిన వాడు ఇక ఎన్నటికి దప్పిక గొనడు అన్నాడు. ఆ మాట మీ అందరికీ తెలుసు. యోహాను సువార్త 4వ అధ్యాయం మీరు చదువుతున్నప్పుడు అది అక్కడ ఉంటుంది, చూస్తారు ఒకసారి. 4వ అధ్యాయము 14 వచనం, 13, 14. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగువాడు మరలా దప్పికొనును. లోక సంబంధమైన అడిగితే అవి నీతో ఎంతకాలం ఉంటాయి? ఆవిడ తెలియక నీళ్ళు అడిగింది. ఏమంటే నీళ్ళు ఆ రోజు నీళ్ళు ఇస్తాడు, మామూలు నీళ్ళు ఇచ్చాడు అనుకోండి, ఆ నీళ్ళు ఆవిడతో ఎంతసేపు ఉంటాయి? తాగితే అయిపోతాయండి. ఈ నీళ్లు తాగిన వాడు మరలా దప్పికొంటాడు. కానీ తర్వాత అంటున్నాడు, నేనిచ్చు నీళ్లు త్రాగివాడు దప్పిక కొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరిని నీటి బొగ్గగా ఉండునని ఆమెది. ఇంతకీ ఏమిచ్చాడు? ఆవిడికి? నేనిచ్చే నీళ్లు నిత్య జీవమునకై ఊరడి బొగ్గ అన్నాడు. మీరు అర్థం చేసుకోవాలి. ఏమిచ్చాడు ఆవిడకంటే, ఏమండి మనం తాగే నీళ్ళు ఇవ్వలేదు, వాక్యం అనే నీళ్ళు ఇచ్చాడు. తన మాట జీవం కలిగిన దేవుడు వాక్యాన్ని ఇచ్చాడండి ఆవిడికి, మార్చేశాడు. ఆ వాక్యానికే కదండి ఆవిడ మారిపోయింది. ఆ వాక్యం గురించి ఆయన ఏమంటున్నాడంటే, నిత్య జీవమునకై ఊరేడి నీటి బొగ్గది అంటే నిన్ను ఈ లోకం నుండి మరో లోకానికి నడిపించేది వాక్యం. ఆ శక్తి దేనికి ఉంది చెప్పండి భూమి మీద? మళ్ళీ చెప్తున్నాను, మీకు అర్థమైందో లేదో. వాక్యం అనేది ఈ లోకంలో ఉన్న మనిషిని మరో లోకానికి చేరుస్తుంది, నిత్య జీవానికి వెళ్ళిపోతాడు, పరలోకానికి వెళ్ళిపోతాడు. ఈ వాక్యం పొందుకున్నవాడు, ఈ వాక్యం అందినవాడు, ఈ వాక్యం నేర్చుకున్నవాడు, ఈ వాక్యం ప్రకారం బ్రతికినవాడు. అందుకే యోహాను సువార్త ఇది ఎక్కడ 4వ అధ్యాయంలో ఉన్నాం. మీరు ముందు అధ్యాయానికి 5వ అధ్యాయానికి వెళ్ళిపోయేసరికి 39 ఏమంటాడు? 5:39 లేఖనముల యందు మీకు నిత్య జీవము కలదని తలంచుచు వాటిని మీరు ఏం చేయాలి? పరిశోధించండి అన్నాడు. అంటే ఈ మాటలన్నిటిని బట్టి మీరు నెమ్మదిగా ఆలోచిస్తుంటే వాక్యం అనేది చాలా గొప్పది. ఎంత గొప్పది అంటే ఈ లోకంలో ఉన్న మనిషిని దైవంగా మార్చి పరలోకానికి నడిపించేది వాక్యం. మీరు ఇల్లు అడిగారండి, మీ ఇల్లు మిమ్మల్ని పరలోకం తీసుకెళ్తుందా? మీరు కారు అడిగారు, కారు మిమ్మల్ని నిత్య జీవానికి చేరుస్తుందా? పొలం అడిగారు, పొలం మిమ్మల్ని నిత్య జీవానికి చేరుస్తుందా? ఉద్యోగం అడిగారు, ఉద్యోగం మిమ్మల్ని నిత్య జీవానికి చేరుస్తుందా? ఏమి చేర్చవు. మరి ఏది చేర్చేది అంటే వాక్యం. ఇదంతా గ్రహించిన దేవుడు తన పిల్లలకి ఏదైతే కొరతగా ఉందో, తన పిల్లలు ఏదైతే అడగాలో అడుగుడి మీకు ఇవ్వబడినని రాయించిన దేవుడు, నాయన మీకు ఎవరికైనా వాక్యం ఇంకా అందలేదా? వాక్యం కావాలని అడగండి అన్నాడు. ఎందుకు? మీరు నా దగ్గరికి రావాలి అంటే మీకు ఇప్పుడు రావాల్సింది లోక సంబంధమైన ఆశలు తీర్చుకునే ఆ అవసరతలో, వస్తువులో, డబ్బో, బంగారమో కాదు. మీకు రావాల్సింది జ్ఞానం, వాక్యం. అది మిమ్మల్ని పరలోకానికి నడిపిస్తుంది, నా దగ్గరికి తీసుకొచ్చేస్తుంది. నా మాట మాత్రమే మిమ్మల్ని నా దగ్గరికి తీసుకొస్తుంది. కనుక మీరు ఎవరికైనా కొదువుగా ఉంటే వాక్యం అడగండి అన్నాడు. ఎందుకు అర్థం కాలేదండి? ఇన్ని చోట్ల ఇన్ని సందర్భాలు దేవుడు రాయించిన ఎందుకు అర్థం కాలేదు? చూసారండి, అంటే జీవానికై నడిపించే వాక్యాన్ని అడగమని దేవుడు రాయిస్తే వాక్యాన్ని నెమ్మదిగా సాతాను దానిలో ఉన్న భావాన్ని తిప్పి ఈ లోక సంబంధమైన అవసరతలకు ఆ వాక్యాన్ని వాడుకునేటట్టుగా ఏమంటే మనల్ని సిద్ధం చేసింది. ఈరోజు మన ఆత్మను నరకానికి సిద్ధం చేస్తుంది దెయ్యం. ఏమండి, వాక్యం అడగమన్నాడు కదా, బాగా వినాలి. వాక్యం అడగమన్నాడు కదా, అసలు ఎందుకు వాక్యం అడగాలో తెలుసా? మరొక మాట మీ అందరికి తెలిసిన మాటే, యాకోబు గారు రాసిన పత్రిక. ఒక్కసారి ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో. యాకోబు గారు రాసిన పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం చూడండి. అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి, చూడండి మాట ఎంత బాగుందో, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము అన్నాడు. చూడండి, మీ ఆత్మలను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యమును మీ సాత్వికముతో మీరు అంగీకరించండి. ఇప్పుడు ఈ మాట అండర్లైన్ చేసుకోవాలి మీరు. మీ ఆత్మలను రక్షించే శక్తి దేనికి ఉందంట? వాక్యం. ఎంత బాగున్నాయండి ఈ మాటలన్నీ.
అంటే ఈ శరీర సంబంధమైనవి అడిగేమండి, పొందుకున్నాం. ఒకవేళ ఈ శరీరంతో పాటు మీరు ఎంతకాలం ఉంటారు, ఈ శరీరం మీతో ఎంతకాలం ఉంటుంది చెప్పండి? 60-70 సంవత్సరాలు. ఆ తర్వాత దీన్ని మీరు విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టేసిన తర్వాత మీరు బయటకు వస్తారు. మీరు అనగానే ఆత్మ. మరి ఇప్పుడు దేవుడిని నమ్మి ఈ శరీర సంబంధమైన అవసరతలు తీర్చుకోవడానికే దేవుడిని నమ్మితే మీ ఆత్మను ఇంకేం రక్షిస్తారు చెప్పండి? మీ ఆత్మ పరిస్థితి ఏంటి చెప్పండి? రెండవ మరణం. ఆత్మ నరకానికి జారిపోదు. మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యము. భూమి మీద ఏది ఆత్మను రక్షించే శక్తి దేనికి లేదండి. భూమి మీద చాలా శక్తులు ఉన్నాయి. సౌరశక్తి అంటారు, ఏమన్నా విద్యుత్ శక్తి, పవన శక్తి, ఎన్ని శక్తులు ఉన్నాయి ఈరోజు భూమి మీద, పవర్స్. ఏమంటే ఏ పవర్, ఏ శక్తి కూడానండి మన ఆత్మను రక్షించలేదు సుమా. ఏది రక్షించలేదు మనల్ని. రక్షించేది ఒకటే, వాక్యం. అందుకే అంటున్నాడు, నువ్వు ఏం అడగాలంట? మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుడిని అడగండి. దేవుడి వాక్యం. ఒకసారి మీరు యాకోబు పత్రిక వస్తే మీకు ఒక మంచి మాట చూపిస్తాను. అక్కడ ఎందుకు వాక్యం అడగమంటున్నాడో యాకోబు గారు రాసిన పత్రిక మీరు చదువుకున్నారు ఇందాకే. మొదటి అధ్యాయము 4వ వచనం చదువుదాం ముందు, లేదా రెండవ వచనం కానీ చదివితే కూడా ఇంకా బాగా అర్థమవుతుంది. యాకోబు గారు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 2వ వచనం, నా సహోదరులారా, మీ విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించినని ఎరిగి అన్నాడు. ఏమండి, మన విశ్వాసానికి ఏం కలుగుతుందంట? పరీక్ష కలుగుతుంది. విశ్వాసానికి పరీక్ష కలిగినప్పుడు మనకి ఏముండాలో తెలుసా? ఆ పరీక్షా కాలంలో ఓర్పు ఉండాలి. ఏమంటే మీరు గొప్పగా దేవుళ్ళు ఎదుగుతున్నారండి, సైతాను మిమ్మల్ని కోరుకుంటుంది, మిమ్మల్ని శోధన వైపు లాగుతుంది. ఆ శోధనల వైపు లాగినప్పుడు మీలో ఉండాల్సిందేంటి? ఓర్పు ఉండాలి. ఆ ఓర్పు లేనప్పుడు వచ్చిన శోధనను బట్టి నువ్వు దేవుడికి దూరం అయిపోతావు. వచ్చిన శోధనను బట్టి నువ్వు దేవుడికి చాలా దూరం అయిపోయి ఈ లోకంలో కలిసిపోయే అవకాశం ఉంటుంది. బాగా ఆలోచించాలి నేను చెప్పేదంతా. యోబుకు శోధన కాలం అండి. యోబు శోధన కాలంలో యోబు బాగానే ఉన్నాడు, కానీ భార్య వచ్చి ఏమంటుంది? ఇంకనూ నీ యథార్థతను వదలవా, ఎంతకాలం నీకు ఇంకా భక్తి, వదిలే ఆ దేవుడిని ఒకసారి తిట్టి చచ్చిపో అంటుంది. ఎందుకు? యోబు ఏ కాలంలో ఉన్నాడంటే శ్రమల కాలంలో ఉన్నాడు, పరీక్షా కాలంలో ఉన్నాడు. అంటే ప్రతి విశ్వాసికి కూడా ఏముంటుంది ఈరోజు అన్నప్పుడు? విశ్వాసానికి పరీక్ష ఉంటుంది. అబ్రహాం విశ్వాసానికి పరీక్ష జరిగింది, పాస్ అయిపోయాడు. యోబుకు జరిగింది, పాస్ అయిపోయాడు. చాలామంది భక్తులకు వాళ్ళ విశ్వాసానికి ఏం జరిగాయి అనేసరికి పరీక్షలు జరిగాయి. ఆ పరీక్షల్లో విశ్వాసులందరూ పాస్ అయ్యారు. కారణం వాళ్ళ గుండెల్లో ఏముందో తెలుసండి? వాక్యం ఉంది. వాళ్ళ మనకలాగా మనుషుల యొక్క ఆలోచనలు తీసుకున్నారనుకోండి, ఎప్పుడో వాళ్ళ విశ్వాసాలు ఎగిరిపోయేవి. చిన్న మాట కదా నేను చెప్తున్నది, మనసు పెట్టి ఆలోచించాలి. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి. ఎప్పుడు ఓర్పుగా ఉంటావు? ఏమంటే యోబు భార్యకేమో దేవుడు పూర్తిగా అర్థం కాలేదు, వాక్యం అర్థం కాలేదు కనుక ఆమెకు ఓర్పు లేదు. ఓర్పు కలిగిన యోబులో ఏముంది? సహనం వచ్చింది. వాక్యం ఉంది కనుక ఓర్పు వచ్చిందండి. క్షమించండి, వాక్యం ఉంది కనుక ఓర్పు వచ్చింది. అలాగే ఒక యోసేపుని మీరు తీసుకోండి, కొన్ని సంవత్సరాలు జైలు జీవితాన్ని అనుభవిస్తున్నాడు. అంటే యోసేపు గుండెల నిండా ఏముంది అన్నప్పుడు, ఇదిగో దేవుడి మాట ఉంది. ఆ దేవుడి మాటతోనే కదండి పోతిఫరు భార్య దగ్గర చెప్తాడు, నేను ఈ పాపం చేసి దేవుడికి వ్యతిరేకంగా నేను పాపాన్ని కట్టుకోలేనమ్మా, ఇది పాపం అని దేవుడు చెప్పాడని. ఏమంటే గుండెల్లో దేవుడి వాక్యం ఉంది కనుకే యోసేపు ఆ రోజు పాపాన్ని తిరస్కరించాడు. అంటే ఆ తర్వాత మీరు యోసేపు జీవితాన్ని మీరు చూసినప్పుడు శ్రమల పాలైపోయింది. కొన్ని సంవత్సరాలు జైలు జీవితంలోకి వెళ్ళిపోయాడు. అయినా ఎక్కడైనా నిరాశ చెందాడా? నిరాశ చెందలేదు. కారణం దేవుడు 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 అని తన గుండెల నిండా ఎప్పుడు శ్రమల కాలంలో వాక్యం ఉంది కనుక తన జీవితాన్ని కాపాడుకోగలిగాడు. అంటే శ్రమల కాలంలో మనం ధైర్యంగా నిలబడాలి అంటే మనలో ఏముండాలి చెప్పండి? ఇప్పుడు వాక్యం ఉండాలి. చూసారా, అన్ని సమయాలలో కూడా మనల్ని బ్రతికించేది ఏది అన్నప్పుడు వాక్యమే మనల్ని బ్రతికిస్తుంది. మీకు చూపిస్తాను ఇప్పుడు ఎంత బాగుంటాయి ముందుకెళ్ళేసరికి. వాక్యానికి సంబంధించి బైబిల్లో దేవుడు రాయించిన చాలా గొప్ప సంగతులు ఇప్పుడు మీకు చూపిస్తాను. ఇక్కడ మీరు జాగ్రత్తగా చదవండి. విశ్వాసమునకు కలుగు పరీక్ష ఓర్పును పుట్టించునని ఎరిగి మీరు నానా విధములైన శోధనలో పడినప్పుడు అన్నాడు. ఎన్నట్లో పడతారంట? మీరు నానా విధములైన శోధనలలో పడతారు. శరీర సంబంధమైన శోధనలు ఉంటాయి, మానసిక శోధనలు ఉంటాయి, బంధువుల నుంచి శోధనలు ఉంటాయి, ఉద్యోగం చేసే ప్రాంతాలలో శోధనలు ఉంటాయి,
మన బ్రతికే జీవన విధానంలో మన చుట్టూ ఉండే కొలీగ్స్ నుంచి శోధనలు ఉంటాయి. ఎవరికి శోధనలన్నీ అన్నప్పుడు దేవుడి కొరకు బ్రతికేవాడికి, దేవుడి కొరకు బ్రతుకుతున్నవాడికి, దేవుడి పనిలో ఉన్నవాడికి శోధనలు ఉంటాయి. ఆ శోధనలు మీకు వస్తున్నప్పుడు, ఆ శోధనలో మీరు పడినప్పుడు అది మహానందమని ఎంచుకొనుడి. మీరు సంపూర్ణులను అనునాంగులను ఏ విషయములోనూ కొదువులోని వారయ్యుండునట్లు ఓర్పు తన క్రియను కొనసాగింపనీయుడి. అప్పుడు అంటున్నాడు ఈ మాట, మీలో ఇవన్నీ జరగాలి అంటే, ఓర్పు ఉండాలి అన్నా, శోధన నుండి మీరు తట్టుకోవాలి అన్నా, మీరు అపవాది పెట్టే శ్రమల్లో మీరు ఆనందం పొందాలి అన్నా, ఇవన్నీ మీలో జరగాలి అంటే మీలో ప్రప్రథమంగా ఉండాల్సింది ఏంటంటే వాక్యం ఉండాలి. వీటన్నిటినీ తట్టుకోవాలంటే మీకు వాక్యం కావాలి. కనుక ఇప్పుడు అంటున్నాడు 5వ వచనంలో, ఏమని? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి అడగవలెను, అప్పుడు అది అతనికి అనుగ్రహింపబడును. ఆయన్ని ఎవరిని గద్దెంపక అందరికీ ధారాళముగా దయచేవాడు. అయితే అడుగువాడు ఏ మాత్రమును సందేహింపక విశ్వాసముతో అడగవలెను అన్నాడు. చూసారా ఎంత బాగుందో? పైన మీరు 2వ వచనం కానించి ప్రారంభించి అదంతా మీకు అర్థమైతేనే, ఆ సబ్జెక్ట్ అంతా మీకు ఎక్కితేనే 5వ వచనంలో వాక్యం ఎందుకు అడగమంటున్నాడో మీకు అర్థమవుతుంది. శ్రమల్లో శోధనలో పడిన ఏ భక్తుడినైనా మీరు తీసుకోండి, అతడు గుండెల నిండా వాళ్ళకి దేవుడు దేవుడు మాటలు ఉన్నప్పుడు వాళ్ళు ఎక్కడ జంకరండి. ఒక దానియేలు చూడండి, సింహభూములు వేసేస్తే దేవుడు గుండెల్లో దేవుడు మాటలు ఉన్నాయి, ధైర్యంగా ఉన్నాడు. శోధన కాలం అది ఆయనకి. షడ్రక్ మెషక్ అబేద్నెగో వాళ్ళ గురించి మీకు తెలుసు. అంటే ఇది అంతా చదువుతున్నప్పుడు మనకి ఏం అర్థమవుతుంది అంటే, వాక్యం భూమి మీద మనల్ని నిలబెడుతుంది, వాక్యం మనల్ని ఏమంటే మన విశ్వాసాన్ని బలపరుస్తుంది. కనుక మీకు ఎవరికైనా వాక్యం లేకపోతే వాక్యం అడగండి అన్నాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ప్రసంగం వింటున్న వాళ్ళందరూ అడగాలి. ఏమంటే మన పుట్టిన ఆట నుండి ప్రార్థన చేస్తున్నాం కదా, ఏ రోజైనా మన ప్రార్థనలో నాకు వాక్యం నేర్పించమని తండ్రిని, మీ దేవుడిని మీరు అడిగారా? వాక్యం అడిగారా? ఎప్పుడు ఏమన్నా అవసరతలు అడగటం, మనకి కావాల్సినవి అడగటం తప్ప వాక్యాన్ని ఎప్పుడండి మనం అడిగాం? ప్రభా నేను ఈరోజు బైబిల్ చదివాను ప్రభా, నాకు ఆ వాక్యం అర్థం కాలేదు, ఆ వాక్యాన్ని నాకు ఎవరితోనో చెప్పించు ప్రభా, ఆ వాక్యం నాకు అర్థం కావట్లేదు ప్రభా, ఆ వాక్యాన్ని నాకు నేర్పించు ప్రభా. ఎంతమంది అడుగుతారండి? నపుంసకుడు చూడండి, అపోస్తలుల కార్యాలు 8వ అధ్యాయం మనం చదువుకుంటాం. ఆయన బైబిల్ చదువుతున్నాడు, యెషయా గ్రంథం అడగట్లేదండి, అర్థం అవ్వట్లేదు. అది యెషయా గ్రంథం చదువుతున్నప్పుడు ఆ యెషయా గ్రంథం అనేది ఆయనకు అర్థం కావట్లేదు. అర్థం కానప్పుడు నిజానికి ఆయన ప్రార్థన చేసి ఉంటాడు, ఏంటి ప్రభా ఇది నాకు అర్థం కావట్లేదు నీ గ్రంథం అని చేసి ఉంటాడు. అందుకే కదండి అప్పుడు వెంటనే ఫిలిప్పును పంపించాడు, ఆ వాక్య భావాన్ని ఆయనకి చెప్పించాడు. అంటే మనం అడగాలే కానీ దేవుడు ఇస్తాడు. ఏమిస్తాడు? వాక్యాన్ని ఇస్తాడు. అదే కింద అంటున్నాడు, అడుగువాడు సందేహింపక దేవుణ్ణి అడగవలెను. మీరు ప్రతిరోజు బైబిల్ చదువుతున్న వాళ్ళకండి వాళ్ళ ఆనందం ఎలా ఉంటుందో తెలుసండి. బైబిల్ చదువుతారు కొన్ని అర్థం కావు పాపం, దాని గురించి అలాగ ఆలోచిస్తూ ఉంటారు. వాళ్ళు ఆలోచిస్తూ సన్నిధిలో కూర్చుని ప్రసంగం వింటున్నప్పుడు అండి, అతనికి ఏదైతే ప్రశ్నగా ఉందో కొన్ని ప్రసంగాల్లో అవి అర్థమైపోతూ ఉంటాయి. అమ్మో ఇంతకాలం ఆ వాక్యం నేను ఎలా అనుకున్నాను, ఇదా దీని అర్థం, దేవ ఈరోజు చెప్పేసావు తండ్రి, అందులో ఉన్న ఆ అర్థం నాకు ఈరోజు అందిపోయింది తండ్రి, నాకు చాలా రోజుల నుంచి ఆ వాక్యం అర్థం కావట్లేదు తండ్రి. ఆనందం అది. అందుకే అంటున్నాడు, దేవుణ్ణి మీరు అడగండి. ఏం అడగాలి? మీ ఆత్మలను రక్షించే వాక్యాన్ని అడగండి. ఆత్మ ఎప్పుడు రక్షించబడుతుంది? వాక్యం వచ్చి నీ బ్రతుకును శుద్ధి చేసినప్పుడు, వాక్యం ద్వారా నీ ప్రవర్తన మార్చుకున్నావు, వాక్యం ద్వారా నీ మాట మార్చుకున్నావు, వాక్యం ద్వారా నీ బ్రతుకు మార్చుకున్నావు, వాక్యం ద్వారా దేవుడికి దగ్గర అయ్యావు. వాక్యం ద్వారానే కదండి ఇదంతా జరిగేది, వాక్యాన్ని బట్టే కదా ఇదంతా జరిగేది. వాక్యాన్ని బట్టి నీ పాపాలు ఒప్పుకున్నావు, వాక్యాన్ని బట్టి బాప్తిసం తీసుకున్నావు, వాక్యాన్ని బట్టి సత్క్రియలు చేస్తున్నావు. ఇదన్నిటికీ మూలం, బేస్ క్రైస్తవ జీవితానికి ఏంటి అన్నప్పుడు వాక్యం. ఆ వాక్యం ఎవరి జీవితాల్లో ఉంటాయో అవి పచ్చని చెట్ల వలె వారి జీవితాలు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి చెందుతాయి. ఎవరికైతే వాక్యం అందట్లేదో వారి జీవితాలు మూడుబారిపోతాయి. విశ్వాస జీవితంలో నీళ్ళేసిన చెట్టే కదండి పెరుగుతుంది, నీళ్ళేసిన చెట్టే కదండి ఎదుగుతుంది, నీళ్ళేసిన చెట్టే కదండి కాయలు కాస్తుంది. ఈరోజు చాలా సంఘాల్లో జీవజలం వాక్యాన్ని వేయట్లేదు. పాటలు, ప్రార్థనలు, గెంతులు, డ్యాన్సులు, జీవం కలిగిన వాక్యం లేదు. అందుకే వాళ్ళ ఆత్మీయ జీవితాలు ఎలా ఉండిపోతున్నాయంటే, ఎక్కడేసిన గొంగలు అక్కడే. భక్తి లేదు, భయం లేదు, దేవుడి కొరకు ఇవ్వాలని లేదు, దేవుడి కొరకు చెయ్యాలని లేదు, దేవుడి కొరకు జీవితాన్ని పెట్టి అంత త్యాగపూరితంగా ముందుకు రావటం లేదు. కారణం ఒకటే, వాక్యం ఎక్కలేదు, ఇంకా వాక్యం అర్థం కాలేదు, ఇంకా వాక్యం అందటం లేదు. ఇంకా ఆలోచించండి ఇవన్నీ నేను చెప్పేవి.
ఎంత గొప్పగా మాట్లాడాడు దేవుడు, ఎంత గొప్పగా మాట్లాడాడండి. మీరు ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే అతని వాక్యాన్ని అడగండి. ఆ వాక్యం అతన్ని రక్షిస్తుంది, ఆత్మను రక్షించేది వాక్యం. భూమి మీద ఏవి కూడానండి ఆత్మను రక్షించలేవు. భూమి మీద ఉన్న ఏవి కూడా ఆత్మను రక్షించలేవు. బైబిల్లో ఏమంటే మీ అందరికీ తెలిసిన మాట ఉంటుంది, ప్రసంగి గ్రంథం చూద్దాం మాట ఎంత బాగుంటుందో. సామెతల గ్రంథం అండి 4వ అధ్యాయము, సామెతల గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం చూడండి ఎంత బాగుంటుందో. సామెతల గ్రంథం 4వ అధ్యాయము 6వ వచనం చూడండి ఎంత బాగుంది. జ్ఞానాన్ని విడువక ఉండిన ఎడల అది నిన్ను కాపాడును. ఏమండి, ఒకే భావాన్ని ఇచ్చే వాక్యాలండి ఇవన్నీ. యాకోబు గారు ఏం చెప్పాడు? మీ ఆత్మను రక్షించుటకు శక్తి కలిగిన వాక్యం అన్నాడు. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటున్నాడు? ఈ మాటలో మళ్ళా చదువుని ఏమంటున్నాడు? జ్ఞానమును విడవక ఉండిన ఎడలా. చూసారా, ఏది కాపాడుతుందంట మనల్ని? జ్ఞానం అనగా వాక్యం. యోసేపు పాపంలో పడకుండా కాపాడింది వాక్యం. ఎవడో సింహం బోన్లో పడిపోయిన దానియేలును కాపాడింది వాక్య ప్రకారమైన భక్తి ఆయనలో ఉంది కనుక దేవుడండి ఇదంతా కాపాడుతున్న దేవుడండి ఎవరిని కాపాడుతాడు? తన వాక్యం పట్ల శ్రద్ధ కలిగిన వాళ్ళందరినీ దేవుడు భూమి మీద కాపాడుకుంటాడు. ఆ తర్వాత నరకానికి జారిపోకుండా రక్షణను కూడా ప్రసాదిస్తాడు. 6వ వచనం చదివారు కదా, ఏమండి? జ్ఞానం విడవక ఉండిన అది నిన్ను కాపాడును, దానిని ప్రేమించిన ఎడల అది నిన్ను రక్షించును. చూసారు ఎంత బాగుందో? దానిని ప్రేమించిన ఎడల. దేన్ని ప్రేమించాలంట? వాక్యాన్ని ప్రేమించాలా. ఇది చిన్నమాట అండి. ప్రేమించటం అనేది చిన్నమాట అండి, మీకు అర్థం అవ్వాలి. ప్రేమించటం అనేది చిన్నమాట. ఏమండి, ప్రేమించటం వేరండి, మామూలుగా ఏమండి ఏదో అభిమానం చూపటం వేరండి. ప్రేమించిన వాళ్ళని ఎలా చూస్తారు భూమి మీద? కొంచెం అభిమానంగా చూసే వాళ్ళని ఎలా చూస్తారు? కొంచెం ఇష్టం వేరు, అభిమానం వేరు, ప్రేమ వేరు, అంతే కదండి. ఇప్పుడు వాక్యాన్ని ఇష్టపడండి అని చెప్పట్లేదు, వాక్యాన్ని అభిమానించండి అని చెప్పట్లేదు. వాక్యాన్ని ఏం చేయాలంట? ప్రేమించండి అన్నాడు. ప్రేమించటం అంటే ప్రేమించిన వాళ్ళ కోసం ఏదైనా చేయడానికి సిద్ధపడతారు చాలామంది. అమ్మ నాన్నలు ప్రేమించారండి, మా అమ్మ నాన్నల కోసం నేను దేనికైనా సిద్ధమండి. ఏమంటే తల్లిదండ్రులు పిల్లల్ని ప్రేమిస్తారండి, ప్రేమించిన పిల్లల కోసం వాళ్ళు ఏ త్యాగానికైనా సిద్ధమండి. మరి ఈరోజు వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? వాక్యం అంటే ప్రేమ. అబ్బా, దేవుడు మాట అండి, వినాలండి. దేవుడి మాటలు చాలా బాగుంటాయండి. నేను వినాలండి, నేర్చుకోవాలండి, చదువుకోవాలండి బైబిల్ని, అనేక మందికి సత్యాన్ని చెప్పాలండి. కొంతమందినైనా నా జీవితాన్ని ఉపయోగించి దేవుడి వైపు తిప్పేయాలండి, సత్యం వైపు తిప్పేయాలండి. వాక్యాన్ని ప్రేమించే వాళ్ళు ఎవరున్నారు? దాన్ని నువ్వు ప్రేమించిన ఎడల అది నిన్నేం చేస్తుందంట? రక్షిస్తుందంట. వాక్యాన్ని ప్రేమిస్తేనే రక్షిస్తుంది, ప్రేమించకపోతే రక్షించదండి. ధర్మశాస్త్రం వినువారు దేవుడి దృష్టికి నీతిమంతులు కారు అంటాడు రోమిలికి రాసిన పత్రిక 2వ అధ్యాయము. ధర్మశాస్త్రం విన్నంత మాత్రాన దేవుడి దృష్టికి నీతిమంతులు కాదు, విని పాటించాలి, వాక్యాన్ని ప్రేమించాలి. వాళ్ళని అది ఏం చేస్తుంది అన్నప్పుడు రక్షిస్తుంది అన్నాడు. ఎంత బాగున్నాయండి. అంటే వాక్యానికి ఉండే ఖ్యాతిది, అది నిన్ను రక్షించును. మీరు అలా కింద చదవండి, చాలా బాగుంటాయండి. అది నిన్ను రక్షిస్తుంది అంటాడు, అది నీకు ఘనత తెస్తుంది అంటాడు. 7వ వచనంలో మళ్ళీ చూస్తే జ్ఞానము సంపాదించుకొనుటయే జ్ఞానమునకు ముఖ్యాంశము, నీ సంపాదన అంతయు ఇచ్చి బుద్ధి సంపాదించుకొనుము. బుద్ధి అంటే ఏంటి? మళ్ళా వాక్యమే. వాక్యం ఉన్నవాడే కదండి బుద్ధిమంతుడు. ఏమంటే ఈ మాటలన్నీ మీరు మనసులో పెట్టుకుని మీరు ఆలోచించండి. ఆ తర్వాత అంటాడు, సంపాదన అంత ఇచ్చి బుద్ధి సంపాదించుకును, దానిని గొప్ప చేసిన వాళ్ళ అది నిన్ను హెచ్చించును, ఆ తర్వాత దానిని కౌగిలించుకునే వాళ్ళ అది నీకు ఘనత తెచ్చును. ఎన్ని మంచి మాటలు అండి, వాక్యానికి సంబంధించిన మాటలు ఇవన్నీ. అది నిన్ను గొప్ప చేస్తుంది, అది నీకు ఘనత తెస్తుంది, అది నిన్ను రక్షిస్తుంది. ఇంత శక్తి వాక్యానికి ఉంది. మరి అలాంటప్పుడు మనం వాక్యం అడగకుండా దేవుడు వాక్యం అడగమని చెబితే ఏదేదో అడగటం ఏంటండి? ఆలోచించండి, మనసు పెట్టి నేను చెప్పేవాడిని. వాక్యం కదా, నేను చూపిస్తున్న ప్రతిదీ బైబిల్లో మాట కదా. ఏమండి, ఇవన్నీ మీరు మనసులో పెట్టుకుని ఒకసారి మన ప్రారంభమైన అక్కడికి రండి, ప్రారంభమైన దాని దగ్గరికి రండి. మత్తయి సువార్త 7వ అధ్యాయము 7వ వచనం ఒక్కసారి చదవండి మళ్ళా. మత్తయి సువార్త, అడుగుడి మీకు ఇయ్యబడును, వెదుకుడి మీకు దొరకబడును. ఏమంటే ఈ సందర్భాన్ని మీరు ఇలాగే జ్ఞాపకం పెట్టుకొని ఇదే సందర్భాన్ని మళ్ళా లోక గారు రాస్తున్నారు.
ఇదే సందర్భాన్ని మరల తిరిగి లూకా గారు రాశారు. ఏమంటే ఈ తిరిగి లూకా గారు రాస్తున్న ఈ సందర్భంలో లూకా గారు ఏం చెప్పారో ఒక్కసారి మీరు చూడండి. లూకా సువార్త 11వ అధ్యాయానికి వచ్చేయండి అందరూ. ఏమండి లూకా సువార్త 11వ అధ్యాయానికి వచ్చేసారా? 11వ అధ్యాయము 9వ వచనం చూడండి. 11:9 లూకా సువార్త 11వ అధ్యాయము 9వ వచనం. అటువలే మీరును అడుగుడి మీకు ఇవ్వబడును. ఏమంటే అదే సందర్భం కదండి, బాగా మనసు పెట్టి ఆలోచించాలి. అదే సందర్భం కదా ఇక్కడ లూకా గారు చెప్తున్నది. అడుగుడి మీకు ఇవ్వబడును, అక్కడేముంది అడుగుడి మీకు ఇవ్వబడును. ఆ తర్వాత అక్కడేముంది వెదకుడి మీకు దొరుకును. ఇక్కడేముంది, ఇక్కడ కూడా అదే చూడండి. తర్వాత ఏముంది, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును, అడుగు ప్రతివానికి ఇవ్వబడును, వెదుకువానికి దొరుకును, తట్టువానికి తీయబడును మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అదే సందర్భం కదండి, బాగా వినాలి. అక్కడ అడుగుడి మీకు ఇవ్వబడిన అనేసరికి లోక సంబంధమైన అడుగుదామని మనం అనుకున్నాం. అసలు విషయాన్ని కుండబద్దలు కొట్టారు ఇక్కడ లూకా గారు. మీరు అలా కింద చదివితే నెక్స్ట్ చదవండి. ఏముంది, మీలో తండ్రి అయిన వాడు 11వ వచనం చదువుతున్నాను. 11 మీలో తండ్రి అయిన వాడు తన కుమారునికి చేపను అడిగితే చేపకు ప్రతిగా పామునిచ్చునా, గుడ్డును అడిగితే తేలునిచ్చునా? కాబట్టి మీరు చెడ్డవారయ్యుండియు మీ పిల్లలకు మంచి ఈవులను ఎరిగి ఉండగా, వేసాడండి, మంచి ఈవులను ఎరిగి ఉండగా పరలోకమందున్న మీ తండ్రి, చూడండి ఏమంటున్నాడు, పరలోకమందున్న మీ తండ్రి తన్ను అడుగు వారికి పరిశుద్ధాత్మను ఎంతో నిశ్చయముగా అనుగ్రహించెను. ఇక్కడ లూకా గారు ఏమో అడగమన్నట్టుగా చెప్తున్నాడు. కిందకి వెళ్ళేసరికి ఒకవేళ మీరు అడిగితే దేవుడు మీకు ఏమిస్తాడంట, పరిశుద్ధాత్మ దేవుడిని ఇస్తాడు అన్నాడు. అడిగితే సుమా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోకి వస్తే మనకేం జరుగుతుంది? ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడో వాక్యం పైన ఇష్టం పెరుగుతుంది, పాపం పైన ద్వేషం పెరుగుతుంది, పరలోకం పైన ఆశ కలుగుతుంది. పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నప్పుడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడో నిన్ను ప్రేరేపిస్తాడు వాక్యం వైపు, నిన్ను ప్రేరేపిస్తాడు దేవుడు వైపు, నిన్ను ప్రేరేపిస్తాడు దేవుడు మాటల వైపు. పాపం వైపు వెళ్ళిపోతున్నావా, నాయన వద్దొద్దు, అది పాపం కదా, మన తండ్రి పిల్లలం కదా, మన తండ్రి పిల్లలం కదా, మనం పరిశుద్ధంగా ఉండాలి కదా, మన జీవితాలు మన కాపాడుతాడు. ఎంత బాగుందండి బైబిల్. అడుగుడు మీకు ఇవ్వబడినారు, అక్కడ మీరు వదిలేశారు. అక్కడ కూడా లూకా గారు చెప్తారు ఏమని, మీరు లోక సంబంధమైన తండ్రులు చూడండి, మీరు తండ్రి నానాది కావాలని నోరు తెరిచి అడిగినప్పుడు తండ్రి మంచివే ఇస్తాడు కదా. ఏమంటే మీరు డాడీని మీరు బట్టలు కొనమని అడిగారండి, డాడీ నాది బర్త్డే బట్టలు కొని అడిగారు. ఏ బట్టలు వేస్తాడు మీ డాడీ? చిరిగిపోయిన బట్టలు అట్టుకొస్తాడా? రంగేల్సిపోయిన బట్టలు అట్టుకొస్తాడా? కొడుకు బర్త్డే అనగానే బట్టలు అలాంటివి తెస్తాడు తండ్రి. తన దగ్గర డబ్బులు లేకపోయినా అప్పు చేసి మరి కొత్త బట్టలు, నా కొడుకు ఈ బట్టలు వేసుకుంటే చాలా అందంగా ఉంటాడండి, నా కొడుకు సూట్ వేసుకుంటే చాలా బాగుంటాడండి, నా కొడుకు ఏమంటే రకరకాల డ్రెస్సులు ఉన్నాయి కదండి, ఏమంటే ఈ డ్రెస్ వేసుకుంటే, ఈ రంగు షర్ట్ వేసుకుంటే నా కొడుకు చాలా బాగుంటాడండి. తండ్రిగా కుమారుడి మీద నువ్వు ప్రేమ చూపించి గొప్పవేని కొడుక్కిస్తావు కదా. అలాంటిది పరలోకపు తండ్రి నీకంటే గొప్పవాడైనప్పుడు ఈ లోక సంబంధమైనవి ఇస్తాడని ఎలాగనుకున్నావు? నీ పరలోకపు తండ్రిని అడిగినప్పుడు నిన్ను ఈ లోకం నుండి మరో లోకానికి నడిపించేది ఇస్తాడు, గొప్పవి ఇస్తాడు. ఏవి? వాక్యం ఆ గొప్పది. మీకు అర్థం కావాలి, వాక్యానికి ఆ శక్తి ఉంది. దేవుడు అది ఇస్తాడు. నీకేమో ఈ లోకంలో పడిపోయి ఈ గొప్పవైన వాటి గురించి మనకు అర్థం కాలేదు. ఇంకా చిన్నపిల్లలకి చూడండి ఎలాగుంటుంది, వాడికి చాక్లెట్ ఇస్తే చాలా ఆనందం. చాక్లెట్ కంటే ఇంకా మంచిది ఇవ్వండి, వద్దొద్దు నాకు చాక్లెటే కావాలంటాడు. ఎందుకంటే వాడు అలా ఫిక్స్ అయిపోయింది వాడు బ్రెయిన్. ఈరోజు మనం ఎలా ఫిక్స్ అయిపోయామంటే ఈ లోకాన్ని చూసి లోకంలో ఉన్నవి గొప్పవనుకుని పరలోకానికి తీసుకెళ్ళి వాక్యాన్ని దేవుడిస్తానంటుంటే చాలామంది దాన్ని ఈరోజు కాలదనుకుంటున్నారండి. మాకు వాక్యం వద్దు, మాకు వాక్యం వద్దు, మాకు వాక్యం వద్దు, అవసరతలు కావాలి, అక్కర్లు కావాలి, లోక సంబంధమైన ఏమండి సుఖ సంతోషం కావాలి, డబ్బు కావాలి, ధనం కావాలి, ఇవి కోరుకుంటున్నారు. దెబ్బతిన్నామండి ఎక్కడో దేవుడికి భిన్నంగా, దేవుడి ఉద్దేశాలకు భిన్నంగా దెబ్బతిన్నాం. మనం అంతా దెబ్బతిన్నాం. ఆలోచించాలి మనసు పెట్టి. వాక్యం అనేసరికి ఏం చిన్నది కాదు, వాక్యం విలువ మనకు అర్థం కాలేదు అంతే. నేను ఇప్పుడు చెప్తాను రెఫరెన్స్లు రాసేసుకోండి త్వరగా. నేను చెప్పేటప్పుడు రాసుకోవడానికి మీకు ఇబ్బంది అవుతుంది. కొన్ని వాక్యాలు చెప్తాను, రాసుకోండి. ఇవన్నీ మీరు ధ్యానించండి. ఒకే అధ్యాయం అండి, చాలా పెద్ద అధ్యాయము కీర్తనల గ్రంథంలో ఉంది. ఏ అధ్యాయం చెప్పండి? కీర్తన గ్రంథం చదివిన వాళ్ళకి తెలుస్తుంది. 150 అధ్యాయాలలో ఒక పెద్ద అధ్యాయం ఉంది. ఏ అధ్యాయం తెలుసా? 119వ కీర్తన.
ఏమిటి ఇప్పుడు ఈ 119వ కీర్తనలో కొన్ని రెఫరెన్స్లు అంతా చదవాలి మీరు, చాలా పెద్ద కీర్తన కదా అది. కొన్ని మధ్యలో కొన్ని రెఫరెన్స్లు ఇస్తాను, రాసుకోండి, తర్వాత చదువుదాం. ముందైతే రాసేసుకోండి. కీర్తన 119 అని రాసుకోండి. కీర్తన 119, 14వ వచనం, 18వ వచనం, 50వ వచనం, 72వ వచనం, 81వ వచనం, 103వ వచనం, 127వ వచనం. కొన్ని ఇచ్చాను సుమా ముఖ్యమైనవి, మీరు ఇవన్నీ అధ్యాయం అంతా చదవాలి. మళ్ళీ చదువుతున్నాను. కీర్తనల గ్రంథం 119, 14, 18, 50, 72, 81, 103, 127 రాసుకున్నారు కదా. ఇప్పుడు టకా 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 ఇక్కడ ఎందుకు తీసుకెళ్తున్నానో తెలుసా మీకు? ఇక్కడ ఎందుకు తీసుకెళ్తున్నానో చెప్పాలి. వాక్యం అనేది ఎంత గొప్పదో వివరించి పెట్టాడు అక్కడ దావీదు గారు. చూద్దాం, వెళ్ళిపోదాం, కీర్తన గ్రంథానికి వెళ్ళిపోదాం. 119వ కీర్తన ముందుగా 14 చదవండి. 119వ కీర్తన 14. సర్వ సంపదలు దొరికినట్లు. ఏమన్నా ఇక్కడ ఏమన్నాడు? ప్రారంభమే 14 ఏమని ప్రారంభించాడు? సర్వ సంపదలు దొరుకునట్లు నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను. నీ శాసనాలు, నీ ఆజ్ఞలు నాకు దొరికినప్పుడు నాకు ఎలాగుందంటున్నాడు అంటే, ఈయన సర్వ సంపదలు దొరికినట్లుందన్నాడు. ఏమిటి ఇప్పుడు ఆయన సంపద కోరుకుంటున్నాడా? ఆ దేవుడి యొక్క శాసనాలు కోరుకుంటున్నాడా? సర్వ సంపదలు దొరికినట్లుంది. నీ వాక్యం దొరికితే నీ వాక్యం చాలు తండ్రి, ఆ సంపదలు నాకెందుకు? అవి నన్ను రక్షించవు కదా, అవి నన్ను కాపాడవు కదా, అవి నా మరణం నుండి నన్ను తప్పించలేవు కదా లోక సంబంధమైన సంపదలు. ఏమంటే ఈరోజు కోట్లకు పడగలెత్తిన వారు ఎంత దారుణంగా చచ్చిపోతున్నారో మీకు తెలుసు. ఏమంటే ముఖ్యమంత్రి జయలలిత గారు మీకు తెలుసు. ఏమన్నా డబ్బులు లేవు ఆవిడికి? అధికారం లేదా? రాష్ట్రం మొత్తం ఆవిడ చేతుల్లో ఉంది. కోట్ల రూపాయలకు పడగలెత్తింది. ఎక్కడ ఆస్తులు ఉన్నాయో కూడా ఆవిడకే తెలియనంత ఆస్తులు సంపాదించింది. ఏవండి ఆవిడని రక్షించాయి? ఏవండి ఆవిడ మరణాన్ని ఆపగలిగాయి? సర్వ సంపదలు దొరికినట్లు ఇదిగో నీ శాసనములు, నీ ఆజ్ఞలు నాకు దొరికాయి అన్నాడు. ఎందుకంటే ఈ శాసనాలు, ఈ ఆజ్ఞలు అనేవి మనిషిని బ్రతికిస్తాయి, అవి మరణం నుండి తప్పిస్తాయి. మీరు చదువుకున్నారు కదా, లేఖనముల యందు మనకేముంది? నిత్య జీవం. రెండవ మరణం నుండి తప్పించబడి, నరకం నుండి తప్పించబడి జీవం వైపు మనం వెళ్ళిపోతాం వాక్యం వలన. చాలా మంది తెలియదండి వాక్యం అంటే. వాక్యం వస్తుంది అనేసరికి వాళ్ళకి ఏదో చిన్న చూపు. వాక్యం వస్తుంది అనేసరికి ఏదో ఏమండి వస్తాయిలేండి. మనకి ఏం అర్థం కాలేదండి వాక్యం విలువ. దావీదు గారికి అర్థమైపోయింది. 14 చదివారు కదా. నెక్స్ట్ 14 తర్వాత 18. ఏమంటే 18 వచ్చిన చూడండి, ఏమంటున్నాడు? నేను నీ ధర్మశాస్త్రమునందు ఆశ్చర్యమైన సంగతులను చూచునట్లు నా కన్ను తెరువు. కింద ఏమన్నాడు? నేను భూమి మీద పరదేశినై ఉన్నాను, నీ ఆజ్ఞలకు మరుగు చేయకుము తండ్రి. ఆశ్చర్యకరమైన సంగతులు, నన్ను ఈ పరదేశిని, ఈ భూమి మీద, ఈ లోకంలో పడిపోయి నన్ను మరో లోకానికి నేను చేరాలంటే ఆశ్చర్యకరమైన సంగతులు ఈ భూమి మీద ఎవరు చెప్పని సంగతులు నువ్వే చెప్తావు కదా. భూమి మీద ఈ మానవ మేధస్సుకు అందని మహాజ్ఞానం బైబిల్గా నువ్వే చెబుతావు కదా తండ్రి. అది నీ నోట రావాలి కదా, మాకు నీ వాక్యంలో నుంచే రావాలి కదా. ఆశ్చర్యకరమైన సంగతులు నాకు తెలిసినట్లు నా కన్నులు తెరువు. మూయబడ్డాయి నా కళ్ళన్నీ ఈరోజు. నువ్వు రాయబడిన వాక్యంలో ఉన్న ఆశ్చర్యకరమైన సంగతులు నాకు అర్థం కాలేదు తండ్రి, నాకు ఎక్కట్లేదు తండ్రి, నాకు తెలియట్లేదు తండ్రి. ఎంత బాగుందండి. అంటే వాక్యం కోసం ఎంత ప్రాధేయపడుతున్నాడండి. వాక్యం నేర్పమని ఎంత దేహి అని అడుగుతున్నాడండి దావీదు గారు దేవుణ్ణి. మనం ఎప్పుడైనా ఇలాంటి ప్రార్థనలు చేస్తామండి? మనం ఎప్పుడైనా ఇలా వాక్యం అండి. భక్తులు అందరూ వాక్యం అన్నారు. ఈ రోజున్న భక్తులు అందరూ లోకంలో ఉన్నదే మాకు రుచి. దేవుణ్ణి అడిగినా అవి అడుగుతున్నారు ఇప్పటికీ. ఎంతకాలం ఉంటావు? రాశాడు కదా పౌలు గారు, చదవట్లేదా బైబిల్? రాశాడు కదా పౌలు గారు. ఏమని రాశారు? 1 కొరింథీ 15:19 ఏముంది? ఈ జీవితకాలం మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించే వారమైన ఎడల మనుషులందరికంటే మనం ఏమన్నాడు? దౌర్భాగ్యులమయ్యుందుము రాశాడు కదా. మరి ఎందుకు ప్రభువులోకి వచ్చిన తర్వాత కూడా ఆశ్చర్యకరమైన సంగతులు ఎందుకు నువ్వు పొందుకోలేకపోతున్నావు? దేవుడు రాయించిన ఆశ్చర్యకరమైన సంగతులు నీకు ఎందుకు అందట్లేదు?
పరిశుద్ధాత్ముడు లేడు, పరిశుద్ధాత్మ ప్రేరణ లేదు, నువ్వెప్పుడు నాకు వాక్యం అందటం లేదు తండ్రి, నాకు వాక్యం అర్థం కావట్లేదు తండ్రి, నాకు పరిశుద్ధాత్మని ఇయ్యని అడగలేదు, వాక్యం ఇయ్యని అడగలేదు, దేవుడు చెప్పినవి అడగట్లేదు, మనం వద్దనం అడుగుతున్నాం. మత్తయి సువార్త 6:25 చెప్పాడు, మీ అవసరతలు నన్ను అడగొద్దు, ఇచ్చేస్తాను మీకు, ఆల్రెడీ వచ్చేస్తాయేవో అన్నాడు. మనం అడిగితే చేశాడు ఆ భూమిని, మనం అడిగితే చేశాడు ఆహారాన్ని, మనం అడిగితే చేశాడు ఆ నేల, మనం అడిగితే చేశాడు ఈ లోకాన్ని. మీరు ఆలోచించండి, చేసి ముందుగానే ఇచ్చాడు కదా, దాన్ని మళ్ళీ అడుగుతున్నావేంటి? చేసిన దాన్ని, ఇచ్చేసిన దాన్ని ఏమని అడుగుతున్నావేంటి? ఇవ్వబడిన వాక్యాన్ని మాత్రం నువ్వు నాకు అర్థం కావట్లేదు, అర్థం చేయించమని, నాకు కుదువుగా ఉంది, నాకు ఇయ్యని మాత్రం ఏనాడు వాక్యం గురించి ఎవరు అడగలేదండి. ఏం చేయరు, ఏం రాశాడు చూసారా? ఇప్పుడు 18 చదివారు కదా, నెక్స్ట్ వచనం 50 వచనం చూడండి ఏమనుందో. నీ వాక్యము నన్ను బ్రతికించి ఉన్నది, నా బాధలలో ఇదే నాకు నెమ్మది కలగజేయుచున్నది. అబ్బా, బాధల్లో నెమ్మది కలగజేసేది ఏదంట? వాక్యం. ఏమంటే మీరు ఏదైనా భయంకరమైన వేదనలో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, శోధనలో ఉన్నప్పుడు, బుర్రంతా కూడా ఏమంటే ఆలోచనలు అన్నీ కూడా బాధాకరంగా అయిపోయినప్పుడు ఒక్కసారి దేవుడు వాక్యం పెట్టుకుని వినండి, ఒక్కసారి దేవుడు మాటలు వినండి. వెంటనే చాలామంది ఏం చెప్తారు తెలుసా? అన్న ఈరోజు వాక్యం విన్న తర్వాత చాలా మర్చిపోయాను అన్న వాక్యాన్ని బట్టి, దేవుడిని బట్టి చాలా ఆదరణ పొందాను, దేవుడు మాటలను బట్టి చాలా ఆదరణ పొందాను, నేను దేవుడు ఉంటే చాలా అనిపించింది అన్న ఈరోజు వాక్యం విన్న తర్వాత. ఏమన్నా తమ్ముడు ఫోన్ చేశాడండి, ఇలాగే యూట్యూబ్లో వాక్యం అన్నాడు, భక్తిలోని ధైర్యాన్ని చూపించిన రాజు అని ఒక మెసేజ్ మాట్లాడాను నేను, యూట్యూబ్లో ఉంటుంది. భక్తిలోని ధైర్యాన్ని చూపించిన రాజు ఎలాంటి ధైర్యాన్ని చూపించాడు అంటే, హిజ్కియా గురించి మాట్లాడాను. భయంకరమైన కష్టకాలంలో ఉన్నాడండి హిజ్కియా. ఆ కష్టకాలంలో కూడా దేవుడి పైన ఆనుకుని తనలో ఉన్న ధైర్యాన్ని చూపించాడు. ఆ ధైర్యానికి సంబంధించిన ప్రసంగం చెప్పినప్పుడు ఆ తమ్ముడు అన్న మాట అండి, చాలా ధైర్యం వచ్చిందన్న ఈరోజు. అంటే భక్తి పరులను ఎలాంటి స్థితిలో నుంచి అయినా దేవుడు కాపాడేవాడు. ఈ ప్రసంగం విన్న తర్వాత నాకు చాలా ధైర్యం వేసింది. చూసారా? అంటే మనకి బాధలలో నెమ్మదినిచ్చేది ఏదంటే ఇప్పుడు వాక్యం. ఎలా రాస్తున్నాడు చూడండి, నీ వాక్యమే నన్ను బ్రతికించి ఉన్నది. చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారండి, వాళ్ళకి వాక్యం తెలియదు తెలుసా? ఆత్మహత్య చేసుకునేవాడికి కూర్చోబెట్టి కోసే వాక్యం చెప్పండి, చచ్చిపోడండి, వాడు బ్రతుకుతాడండి. ఈరోజు మనం బ్రతుకుతున్నది వాక్యం వల్లనే. ఆ వాక్యం అనగానే దేవుడు మాట వల్లనే ఈ విశ్వం నడుస్తుంది, దేవుడు నోట నుంచి వచ్చే మాట వల్లనే ఈ భూమి పండుతుంది. ఈరోజు మనం బ్రతుకున్నామంటే మనం బ్రతికిస్తున్నది వాక్యం. మరి మిమ్మల్ని బ్రతికించేది మీకు వద్దా? మిమ్మల్ని బ్రతికించి పరలోకానికి నడిపించేది, నిత్య జీవాన్ని ఇచ్చేది మీకు వద్దా? వాక్యం అడగరా? ఏం అడుగుతున్నారా ఎంతకాలం? ఎంత బాగున్నాయండి దేవుడి మాటలు. 50 చదివారు కదా, నెక్స్ట్ 50 తర్వాత 72, త్వరగా 72. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రమే నాకు మేలు. వద్దవేమి, వెండొద్దు, బంగారం వద్దు, అవి నన్ను కాపాడలేవు, అవి నన్ను రక్షించలేవు, అవి నా పాపాన్ని తీయలేవు, అవి నాకు పరలోకాన్ని ఇవ్వలేవు. అమాయకంగా ఉండిపోయారండి ఈరోజు చాలామంది విశ్వాసులు. దేవుడిని ఏం అడగాలో తెలియక వీళ్ళు భక్తులు మాటలు ఎంత బాగున్నాయి చూడండి. మళ్ళీ చదవండి 72. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే, వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం, పరిశుద్ధ గ్రంథం, బైబుల్, వాక్యం అది నాకు చాలు, అది నాకు మేలు అన్నాడు. వేల కొలది ఇచ్చినా నాకు వద్దు, వాక్యం చాలన్నాడు. 30 వెండి నాణాలు ఇస్తే అమ్ముడిపోయాడు. ఎవరు? ఇస్కరియోతు యోధ. ఎంత బాగుంది చూడండి. నాకు వేలు ఇచ్చిన భక్తుడు అంటున్నాడు, నాకు వేల కొలది వెండి నాణాలు ఇచ్చిన నాకు వద్దు, నీకు వాక్యం చాలు తండ్రి, ఎందుకంటే అది నాకు జీవాన్ని ఇస్తుంది, నీ మాట నాకు చాలు, నీ ధర్మశాస్త్రం, నీ గ్రంథాన్ని నాకు ఈ చాలు అంటున్నాడు. ఎంతమంది అండి నిజానికి దేవుడు అందరి చేతులు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని పెట్టాడు కదండి. ఎంతమంది అండి దీనిపైన ప్రేమను పెంచుకున్నారు, ఎంతమంది దీనిపైన ఇష్టాన్ని పెంచుకున్నారు, ఎంతమంది దీనిలో ఉన్న జ్ఞానం ఎక్కించుకోవాలని అహర్నిశంలో దీన్ని చదువుతున్నారు, ఎంతమంది అండి దీని ప్రకారం బ్రతకాలని ఆలోచిస్తున్నారు. ఆలోచించండి, ఎంత బాగున్నాయి దేవుడి మాటలు. 72 చదివారు కదా, 81 పక్కనే 81 చూడండి. ఏమంటున్నాడు? నీ రక్షణ కొరకు నా ప్రాణము సొమ్మసిల్లుచున్నది, నేను నీ వాక్యం మీద ఆశ పెట్టుకొని ఉన్నాను. అబ్బా, నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకొని ఉన్నాను. ఎప్పుడు వస్తుందా 7 గంటలకు ప్రసంగం అని చూస్తున్నాను. ఎంతమంది ఉంటారు చెప్పండి మీలో? 7 గంటలకు ఎప్పుడు వస్తుంది ప్రసంగం? మేము రెడీగా ఉన్నాం. ఎంతమంది ఉంటారు రెడీగా? మేము ఫోన్ చేసి లింక్ పెట్టి మళ్ళీ ఫోన్ చేసి వాక్యం వస్తుంది వినండి, వాక్యం వస్తుంది వినండి, వాక్యం వస్తుంది వినండి చెప్పగా లింక్ పెడితే అప్పుడు ఓపెన్ చేస్తారు బద్ధకంగా దాన్ని.
అబ్బో వాక్యం వచ్చేస్తుందండి 7 గంటలు కూర్చుని పోవాలి, బైబిల్ పెట్టుకోవాలి, పెన్ పెట్టుకోవాలి, చెప్పేవన్నీ రాసుకోవాలి, తర్వాత మళ్ళీ అవన్నీ చదవాలి. నీ వాక్యం మీద నా ప్రాణం సొమ్మసిల్లిపోతుంది. ఎప్పుడు దొరుకుతాయో దేవుడు మాటలని? ఎవడ ఆరాధన ముగిసిపోయాయండి, బైబిల్ తరగతులు లేవండి, ఎక్కడ దేవుడు మాటలు వినపట్లేదండి. ఎవరైనా ఒకరైనా ఫోన్ చేసి అడుగుతారేమో అనిపిస్తుందండి. వాక్యం వినకపోతే ఏం బాగోలేదన్న, ఎప్పుడు ఓపెన్ అవుతుంది చర్చ్, ఎప్పుడు కూడుకుంటాం మళ్ళీ ఎప్పుడు మనం మళ్ళీ వాక్యాలు చెప్పుకుంటాం? ఎవరికి ఉందండి? జాగ్రత్త అండి, ఇది చాలా ప్రమాదకరమైన స్థితి. ఇది వాక్యం పైన ఆశ ఉండాలి, వాక్యం పైన ఇష్టం ఉండాలి. వాక్యం అంటే ఏమండి, ప్రేమించాలి, వాక్యం కొరకు ఎదురు చూడాలి. ఎంత బాగుంది చూడండి, ఆ మాట చూడండి ఎంత బాగుంది. మళ్ళీ చదవండి 81. నీ రక్షణ కొరకు నా ప్రాణం సొమ్మసిల్లుచున్నది, నీ వాక్యం పైన నేను ఆశ పెట్టుకున్నాను, నన్ను ఎప్పుడు ఆదరించదవో అని నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు, అండర్లైన్ చేసుకోండి, నా కన్నులు నీవిచ్చిన మాట కొరకు కనిపెట్టి క్షీణించిపోయాయి తండ్రి. చూసి చూసి నీ మాటల కొరకు ఎదురు చూసి నా కళ్ళు పోతున్నాయి. నీ మాట వాక్యం చదివి చదివి కళ్ళు లాగేస్తున్నాయి. బైబిల్ విని ప్రసంగాలు సెల్ ఫోన్లో నా కళ్ళు లాగేస్తున్నాయి. తలపడు ఎవరికి ఇంత ఉందండి? ఎవరికైనా ప్రసంగాలు విని బుర్ర వేడెక్కిపోయింది, బైబిల్ చదివి బుర్ర వేడెక్కిపోయింది. ఎవరికైనా ఉంటుందా? ఉండదండి. అలా చదివితేనే కానీ దేవుడు అర్థం కాడు, అలా చదివితేనే కానీ వాక్యం రాదు. ఏదో బైబిల్ చదవమన్నారు కదండి పైపైన అలా చదువుకుంటూ వెళ్ళిపోతే ఏమవుతుందండి? అలాగే మేము చదివితే ఇన్ని అంశాలు ప్రతిరోజు మేము ఎలా మాట్లాడతాం? గంటల ధరబడి బైబిల్ ముందు కూర్చోవాలి, చదవాలి. ఎసెన్స్, సారం, దేవుడి మనసు తీసుకుంటూ ఉండాలి బైబిల్లోంచి మనం. అప్పుడేనండి దేవుడు అర్థమవుతాడు. 81 తర్వాత 103 చూడండి, ఎంత బాగుంటుందో చూడండి. ఇది 103. నీ వాక్యములు నా జిహ్వకి ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశముల వల్ల నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునై ఉన్నది. నీ న్యాయ విధులు నేను అనుసరించేదను, నేను ప్రమాణం చేసి ఉన్నాను, నా మాట నెరవేర్చుదును. ఎంత గొప్పగా మాట్లాడుతున్నాడండి. నీ మాటలు నాకు తేనెలా ఉన్నాయి అంటున్నాడు. అవి నా పాదాలకు దీపం, నేను పాపంలో పడిపోకుండా, అవి వెలుగుగా నన్ను పాపంలో పడనివ్వకుండా. ఇదిగో నీ వాక్యమే తండ్రి నన్ను కాపాడుతుంది. ఏమన్నా ఎంత బాగుంది. 103 చదివారు కదా. ఇప్పుడు చివర 127. బంగారము కంటేను అపరంజి కంటేను, సరే, బంగారం కంటే అపరంజి కంటే నీ ఆజ్ఞలు నీ వాక్యం చాలు తండ్రి నాకు. చెప్పండి, ఇన్ని మాటలు చెప్పిన తర్వాత మనకి ఏమర్థం కావాలి? ఇంత ప్రసంగం చెప్పిన తర్వాత కూడా అడుగుడి మీకు ఇయ్యబడును అనగానే టక్కమని మనకి ఏం గుర్తు రావాలో తెలుసా? దేవుడు వాక్యం అడగాలండి. అది ఉంటే చాలండి, అన్నీ సెట్ అయిపోతాయండి. వాక్యం ఉంటే అన్నీ సెట్ అవుతాయి. వాక్యం ఉంటే అన్నీ సెట్ అవుతాయి. మళ్ళీ చెప్తున్నాను, ఏ కుటుంబంలో అయితే వాక్యం ఉంటుందో ఆ కుటుంబం బాగుంటుంది. ఏ కుటుంబంలో అయితే వాక్యం ఉంటుందో పిల్లలు బాగుంటారు. ఏ కుటుంబంలో వాక్యం ఉంటుందో భర్త బాగుంటాడు. ఏ కుటుంబంలో వాక్యం ఉంటుందో ఆ భార్య బాగుంటుంది. కుటుంబం అంతా బాగుండాలంటే ఆ కుటుంబం రోజు వాక్యంలో ఉండాలి. కుటుంబం అంతా బాగుండాలంటే ఆ కుటుంబం అంతా రోజు అందరూ ఒక చోట కూర్చొని బైబిల్ తెరిచి వాక్యాలు చదువుతూ ఉండాలి. అప్పుడేనండి ఆ కుటుంబం బాగుంటుంది దేవుళ్ళో. ఎప్పుడైతే వాక్యం అందటం లేదో, ఎప్పుడైతే వాక్యం వినటం లేదో, ఆటోమేటిక్గా భక్తి జీవితం, విశ్వాస జీవితం, ఆత్మీయ జీవితం అనేది ఎండిపోయి లోకానికి దగ్గరై లోకపు ఆశలు, లోకపు పాపాలు మనిషిని చుట్టేస్తాయి. అంత సంరక్షించేదండి వాక్యం, అంత గొప్పగా మనల్ని కాపాడేదండి వాక్యం. నన్ను పాపంలో పడనీయకుండా కాపాడేది వాక్యం. నేను మధ్యలో పొడిపొడిగా మీకు చదివించాను. మీరు మనసు పెట్టి దయచేసి ఈరోజు రాత్రి పడుకునేటప్పుడు అందరూ 119వ కీర్తన చదువు పడుకోండి. 119వ కీర్తన మొత్తం చదువు పడుకోండి. ఎంత బాగా అర్థమవుతుందో తెలుసా వాక్యం విలువ? అమ్మో ఇంత గొప్పదా వాక్యం! అది అడగమంటే ఇంతకాలం నేను ఏవేవో అడిగానా? దేవుని పిల్లలారా, అర్థమైందని ఆశిస్తున్నానండి. అంటే అడుగుడి మీకు ఇయ్యబడును అన్నప్పుడు మనం ఏది పడితే అది అడగకూడదండి. ఏమడగాలి అన్నప్పుడు, మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న ఎడల అతడు దేవుణ్ణి జ్ఞానం అడగాలి. మీ అందరికీ తెలిసిందే సొలొమోను గురించి. సొలొమోను ప్రార్థన, దేవుడే వచ్చాడండి డైరెక్ట్గా సొలొమోను దగ్గరికి. నాయన ఏం కావాలో అడుగు అన్నాడు. ఏమంటే ఆ సీన్ ఒక్కసారి మీ జీవితంలో జరిగితే, టక్కమని మీరు బండి అడిగారు, టక్కమని మీరు కారు అడిగారు, టక్కమని మీరు 2 ఫ్లోర్లు బిల్డింగ్ అడిగారు. సొలొమోను దగ్గరికి వచ్చాడు దేవుడు, నాయన ఏం కావాలో అడుగు అన్నాడు. ఏమన్నాడు తెలుసండి సొలొమోను?
నాకు ఏమొద్దు నాయన, చిన్న కాలంలోనే నీ ప్రజలను పరిపాలించే గొప్ప అధికారాన్ని, గొప్ప కృపను నీవు నా మీద చూపించి గొప్ప అధికారాన్ని నువ్వు నాకు ఇచ్చావు కనుక నీ ప్రజలు నేను క్షేమంగా పరిపాలించాలంటే, కాపాడాలి అంటే నాకు జ్ఞానం కావాలి, బుద్ధి కావాలి. మొదటి రాజులు 3వ అధ్యాయం ఉండే నేను చెప్తున్నదంతా. కనుక నీ జ్ఞానాన్ని తండ్రి అన్నాడు. ఆ సొలొమోను చేసిన ప్రార్థన దేవుడికి చాలా నచ్చింది అండి. చాలా అంటే చాలా నచ్చింది. నువ్వు అడిగిన కోరిక చాలా నచ్చింది నాయన, నాకు ఇస్తున్నాను ఈ భూమి మీద అందరికంటే నీకు జ్ఞానిని చేస్తున్నాను అన్నాడు. యేసుక్రీస్తుల వారు ఈ భూమి మీదకి అడుగు పెట్టక మునుపు అందరికంటే మహాజ్ఞానికి ఎవరు పిలబడ్డారంటే సొలొమోను ఒక్కడే మహాజ్ఞాని. ప్రభు వచ్చిన తర్వాత సొలొమోను కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అంటాడు. అంటే అందరికంటే మహాజ్ఞాని ఎవరంటే మన ప్రభుకు ముందెవరు జ్ఞానిగా పిలువబడ్డారు అంటే సొలొమోను. ఎందుకు అంత జ్ఞానాన్ని ఇచ్చాడు అంటే ఏం కావాలో అడిగంటే జ్ఞానం అడిగాడు. మత్తయి సువార్తలో ప్రభు చెప్పక మునిపే ఏమంటే ఈ ప్రసంగం మనం విన్న తర్వాత తెలిసింది మనకి, అడుగుడు నీకు ఇవ్వబడినట్టే జ్ఞానం అడగాలని. ఇది ముందుగానే గ్రహించేశాడు ఎవరు? సొలొమోను. ప్రార్థనలు ఏమడిగాడు తెలుసా? జ్ఞానమీ తండ్రి. ఇంత ప్రసంగం చెప్తే ఇప్పుడు మనకు అర్థమైంది. ఏమంటే ఎప్పుడో సొలొమోనుకి అర్థమైంది, జ్ఞానం ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే. జ్ఞానం ఉంటే మంచి బ్రతుకు, జ్ఞానం వాక్యం ఉంటే మంచి స్థితి, జ్ఞానం ఉంటే పాపం వైపు వెళ్ళం, జ్ఞానం ఉంటే కీర్తి, జ్ఞానం ఉంటే గౌరవం, జ్ఞానం ఉంటే మంచి ఆత్మీయ జీవితం. వాక్యం అండి, వాక్యం ఉంటేనే ఇవన్నీ జరుగుతాయి. ఎంత బాగున్నాయి చూసారు దేవుడి మాటలు, ఎంత బాగున్నాయంటే. చివరికి ఒక మాట, యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 22వ వచనం అండి. మరియు మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము గనుక మనం ఏమి అడిగినను అది. చివరిగా మీకు ఇస్తున్న దృష్టి ఏంటంటే మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన అడగాలంటే, ఏదైనా అడగాలనుకున్నప్పుడు అసలు మనకు ఆజ్ఞలు గైకోనాలంటే ముందు వాక్యం తెలియాలి కదా. ఆ వాక్యమే తెలియనప్పుడు ఏం గైకొంటాం? ఏమి గైకొనకుండా అడిగితే ఆయన మనకేమిస్తాడు? మొత్తం కొట్టేస్తున్నాను ఇప్పుడు. మీకు అర్థమైందో లేదో మళ్ళీ చదువుతాను చూడండి. చదవండి తమ్ముడు. మరియు మనం ఆయన ఆజ్ఞలు గైకొనటం అంటే అర్థం ఏంటి? గైకొనటం అంటే అర్థం ఏంటి? వ్యభిచారం చేయొద్దు అన్నాడు, వ్యభిచారం చేయట్లేదంటే గైకొన్నాడు. అబద్ధం ఆడొద్దు అన్నాడు, ఆడటం లేదంటే గైకొన్నాడు. మీకు అర్థమైందా? మనం ఆయన ఆజ్ఞలను గైకొనుచు ఆయన దృష్టికి ఇష్టమైనవి చేయుచున్నాము కనుక అప్పుడు ఏమైనా అడిగితే ఇస్తాడు. నువ్వు అసలు ఇప్పుడు వాక్యమే తెలియనప్పుడు, ఆయన ఆజ్ఞలే తెలియనప్పుడు, ఆయన ఆజ్ఞల ప్రకారం నువ్వు బ్రతకనప్పుడు నువ్వు అడిగితే ఏమిస్తాడు? అందుకంటాడు, నీతిమంతుల ప్రార్థన మాత్రమే నేను ఆలకిస్తాను, పాపుల మానవి దేవుడు ఆలకింపడు. ఆజ్ఞలు ఎరగని ప్రతి వాడు పాపం చేస్తాడు. ఆ పాపం చేసే ఎవ్వడి ప్రార్థనలు నేను వినను. కేవలం పాపి ప్రార్థన చేస్తే మారు మనసుకైన ప్రార్థన లేదా పాపాన్ని ఒప్పుకునే ప్రార్థన మాత్రమే నేను వింటాను, మిగతావేవి నాకు సంబంధం లేదు. బాగుంది చూసారు బైబిల్. కనుక మనసు పెట్టి ఇవన్నీ ఆలోచించండి. దేవుడు అడగమన్నది వాక్యాన్ని అడగమన్నాడు, లోక సంబంధమైనవి కాదండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దేవా, మీరు రాయించిన వాక్యాలలో ఉన్న సారం అర్థమైనప్పుడు తండ్రి, వాక్యం యొక్క విలువ అర్థమవుతుంది, సందర్భానుసారమైన జ్ఞానం అర్థమవుతుంది, మా ఆత్మీయ జీవితం వెలిగింపబడుతుంది తండ్రి. మరి మీరు రాయించిన మాటల్లో ఉన్న భావాన్ని మీ పిల్లలకు నా వంతుగా మీరు నాకు దయచేసిన జ్ఞానాన్ని బట్టి అర్థం చేయించడానికి ప్రయత్నించాను. అర్థమైందని ఆశిస్తున్నాను తండ్రి. విన్న ప్రతి వారు మీకు ప్రార్థించి మీ మాటలు అడగగలిగినట్లు, మీ వాక్యాన్ని అడగగలిగినట్లు, మీ సన్నిధిని అడగగలిగినట్లు, మీ పరిశుద్ధాత్మ సహాయాన్ని అడగగలిగినట్లు సహాయాన్ని ఇమ్మని ప్రార్థిస్తూ విన్న మీ పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోమని తండ్రి. మరి ముఖ్యంగా మరి పరిచర్యలో తమ వంతు కష్టార్జితాన్ని అందిస్తున్న మీ పిల్లలైన వారందరినీ జ్ఞాపకం చేసుకున్నాడు తండ్రి. హాల్ రెంట్ నిమిత్తం మరి ముందుకు వచ్చి సహకరిస్తున్న ప్రతి బిడ్డను జ్ఞాపకం చేసుకునండి, వారి కుటుంబాలను దీవించండి. మరొకసారి తండ్రి మరొక అంశంతో మరి మీ ముందుకు రావడానికి సహాయాన్ని మనం కోరుకుంటూ మా ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరటి ప్రార్థనని పలు అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమె దినాన్న మరొక అంశంతో కలుసుకుందాం. అందరికీ వందనాలు. థ్యాంక్ యూ.